ఫ్రూట్స్ అన్నప్పుడు ఒక 4-5 వెరైటీస్ ఉండాలి అందులో. ఒక చిన్న యాపిల్, ఒక చిన్న కమల, తర్వాత ఒక అరటిపళ్ళు, ఒక జామపళ్ళు, ఇలాగా ఒక 3-4 రకాలు ఇస్తే ఏదో అలా సర్దుకొని ఇంటికి వెళ్తారు. మంచిది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాం. ఆఖరి వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయంతో వాక్యం విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపా కనికరములు చెప్పున ఈ సంవత్సరాంతపు కూడికలలో మరి నిన్నటి దినాన్ని నువ్వు చక్కగా జరిపించేవని పిల్లలు ఇచ్చిన సాక్ష్యం కొరకై వందనాలు చెల్లిస్తూ ఈరోజు అంతకంటే నీ దృష్టికి యోగ్యకరముగా కూడిక జరుగుట కొరకు నీ కుమార్తె ద్వారా నాయన నీవు ఇచ్చిన హెచ్చరికను ప్రతి వారు చేపట్టి అయ్యా వ్యర్థమైనది ప్రభా నాయన విడిచిపెట్టి మేలైన దానిని ప్రభా చేపట్టేటువంటి స్వస్థత బుద్ధితో సంతోషంతో నీ సన్నిధిలో గడుపు సహాయం చేయదు. నీకే వందనాలు ఆయన. మేము ఈ లోకంలో ఉన్నదే 3-4, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఈ లోకాన్ని విడిచి మాకే తెలియదు. ప్రవక్త అన్నట్టుగా నిన్నటిదే మన దినం, రేపు మన దినం కాదు. ఈ రోజు జరుగుతుంది అన్నారు. అవునయ్యా, రేపు మాది కాదు. ఈ రోజు నాయన కక్షలు, కావేశాలు, సనములు, అయా ఇగో విమతములు, గొడవలు, ఇవన్నీ వ్యర్థమై నువ్వు చేసిన ఉపకారములను బట్టి సంతోషిస్తూ ఇలాగ ఈ దినం అలాగా ఏ దినాన్ని మేము ఉంటాం ఆ దినాన్ని అలాగ ఆయన గడిపేయడానికి బలమేమని కోరుతూ చదివిన వాక్యాన్ని అప్పగిస్తున్నాను స్వామి. అయ్యా ఆశీర్వదించి వినిపింపజేసి గ్రహించి నీ తట్టు తిరుగుడు సహాయం చేయండి. అప్పుడే నీ దాసుని మీరు పరిశుద్ధపరిచి నీ రక్తంలో బాగుగా కడిగి అయ్యా నీ కృపచేత బలపరచండి. ఇందుకొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావని అయ్యా నీ పిల్లలకు తెలుసు, అంతకంటే ఎక్కువగా సైతానికి తెలిసిన అయ్యా వాడికి తెలిసి అయ్యా ఇగో నాయన సంఘాన్ని బలహీనపరచాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉండగా వాడి ప్రయత్నములన్నీ కూడా మరొక్కసారి నీ నామమున అందరము కలిసి బంధిస్తున్నాం. మీ యొక్క కార్యం జరిపించండి, విడుదల కలగజేయండి. పరిశుద్ధాత్మ దేవా నీవే నడిపించండి, మహిమ పొందమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను కూడా చదువుతాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ఆఖరి వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదివిన లేఖన భాగం దావీదు యొక్క ప్రార్థన. దావీదు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు దావీదుకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తానని నాతాను ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. ఆ కారణం పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అని 18వ వచనంలో మనకు తెలియపరుస్తాడు. అలా తెలియపరిచిన తర్వాత తాను ప్రార్థన చేయడానికి
ధైర్యం తెచ్చుకున్నాడట. దయచేసి 27వ వచనం చదవండి. నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగేది. దేనికి ధైర్యం కలిగింది? మనవి చేయుటకై లేదా ప్రార్థన విజ్ఞాపన చేయుటకై నాకు ధైర్యము కలిగింది. గారు పాట రాశారు. నా హృదయపు వేదన నా హృదయము ధైర్యము కోల్పోయేను వేదన కడు బీదనై ఆదుకో. హృదయం ఏమైంది? ధైర్యం. మరి చచ్చిపోయినట్లే. చాలా ఆదివారాల క్రిందో చెప్పాను, ధైర్యంతో మన దేవుని సన్నిధికి కృపాసనములకు రావాలి. మన ధైర్యముతో వచ్చినట్లుగా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అలా రావాలి అంటే దేవుడిని నమ్మి పరిశుద్ధపరుచుకుంటే ధైర్యం వస్తుంది. అప్పుడు కృపాసనం దగ్గరకు వచ్చి కృప పొంది ఏ మేలైన తర్వాత పొందుకోవచ్చు అని చెప్పు. ఇక భయపడేవాడంటే, ధైర్యం కోల్పోయేవాడంటే వాడు చచ్చిపోయాడని అనుకున్నాడు. బతికేడని పేరే గాని వాడు చనిపోయాడని దేవుని దృష్టిలో కాదు. ధైర్యంగా ఉన్నాడైతే ఏదైనా చెప్తాడు. చనిపోయేవాడైతే ఏం చేయగలడా? భయపడేవాడు. శిష్యులు భయపడుతూ మేడగదిలో ఉన్నారు. సువార్త ప్రకటించారా? భయపడి చచ్చిపోయినట్టు కదా, దేవుని పని చేయలేదు కాబట్టి భయంతో. కాబట్టి దావీదుకు ధైర్యం కలిగింది అని దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవుడి దగ్గరే విన్నాడు, దేవుడి దగ్గరే నేర్చుకుంటున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో దేవుడి దగ్గరే నేర్చుకున్నాడు. మనం నిన్న దినాన్ని చెప్పుకున్నట్లుగా దావీదు ఎలాంటి వాడు? మాటల యందు నేర్పరిగలవాడు కదా. 1 సమూయేలు గ్రంథం దయచేసి 17వ అధ్యాయం 17వ అధ్యాయము 17వ వచనం కదా. 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. చాలు ఏమంటున్నాడు? అతనికి ఉన్న టాలెంట్స్ చెప్తున్నాడు. అతనికి ఉన్న టాలెంట్స్ లో చమత్కారంగా వాయించగలడట. ఎలా పడితే అలా వాయించేసేయడమే కాదు, దొరికిందని చెప్పేసి చిన్నపిల్లలు కూడా డ్రమ్ వచ్చి కొట్టేయాలనుకుని కొడతా ఉంటారు కదా. పాటకు అనుకూలంగా ప్లే చేస్తారా? ప్లే చేయ. అది చమత్కారం కాదు కదా. కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, ఈ పాట ఏమో మెల్లిగా ఉంటుంది, ఆ మ్యూజిక్ ఏమో హై లెవెల్ బాగా పెంచేస్తా ఉంటాడు. పాట వినపడదు మనకి, వీడే సౌండ్ ఎక్కువ ఉంటుంది మాట. చాలా మంది మ్యూజిషియన్స్ కి కూడా తెలియదు పాటని వీడు ఫాలో అవ్వాలి, కానీ నువ్వు నన్ను ఫాలో అవురా, అది వినపడితే వినపడలా లేదు, నేను నా టాలెంట్ పైకి పెట్టుకోవడం అది చమత్కారం కాదు, సమర్థం. కొంతమంది ఆరాధన నడిపిస్తూ ఉంటారు, చక్కగా ఆరాధన నడిపిస్తూ ఉండాలి కదా. ఈ నడిపించడం ఏం చేస్తాడంటే దేవుడు అలా కట్టున్నాడు, ఇలా కట్టున్నాడు,
ఇంటర్లోడ్ అవుతుంటది కదా, ఒక పల్లవి చరణ తద్ మధ్యలో మ్యూజిక్ వస్తుంటది కదా, వాడు ఇక్కడ గోల మెసేజ్ ఇస్తా ఉంటాడు మాట. చక్కగా ఎంజాయ్ చేయని వాడు మ్యూజిక్, ఆ మ్యూజిక్ చక్కగా ప్లే చేస్తా ఉంటే వీడి మధ్యలో మాట్లాడుతూ గట్టిగా పాడండి, సపరేట్ కూడా పాడండి, దేవుడు ఇలా కట్టుకోడు. ఆ చరణం తర్వాత ఇది చెప్పేస్తుంటాడు ముందు ఇలాగ అలాగా, ఎందుక గోల అలాగే పాడతావు కదా, ఏదో మాట అంటే పది ఊరుకు. ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేయకుండా చెడగొడతాడు మరి చమత్కారముగా దావీదైతే దావీదు వాయిస్తే అభిషేకం వస్తుంది, ఉన్నతియాలు కూడా పోతాయి. కొంతమంది వాయించారు అనుకోండి వాళ్ళ చేతికి వచ్చి రక్తం కూడా వస్తుంది, ఎక్కువ అయిపోతాం మా ఇద్దరికి. అది వాళ్ళ హాఫ్ హాఫ్ అలా చమత్కారముగా వాయించగలవాడు. తర్వాత బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరియు అన్నాడు. మాట నేర్పరి, మాటలు ఎలాంటి వాడు అని అర్థం, ఎలా పడితే అలా మాట్లాడేస్తాడా. అప్పటికి తన ఏజ్ ఇంకా 20 దాటలేదు, 20 సంవత్సరాల లోపే, కానీ అలాంటి వాడు మాటల యందు నేర్పరిగలవాడు. నిన్నటి దినం మన సేవకులుగా చెప్పుకున్నాం కదా ప్రియులరా. ఫస్ట్ మెసేజ్ నిన్న పగలైంది, అందరూ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం మాట్లాడాడు, నీ పరిశుద్ధత విజయమే మాట్లాడాడు. సాయంత్రం సేవకులు అభిషేకం తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఏం మాట్లాడాడు, తన పరిశుద్ధత గురించి మాట్లాడాడు కదా. నా పరిశుద్ధతను సన్మానించాలి, వాడు సేవకుడు, వాడు అభిషిక్తుడు, అందుకు అభిషేకించాడు. నా పరిశుద్ధతను సన్మానించని వాడు, నా పరిశుద్ధతను ఆరోపించని వాడు సేవకుడే కాదు, వాడు అభిషేకం వచ్చిన వేస్తే. కాబట్టి విశ్వాసకి సేవకుడికి తేడా ఏంటప్పుడు, ఆ దాని కొరకు మనకి చెప్పాడు దేవుడు ఏమని, దేవుని దగ్గరే మనకు పరాక్రమమును పొంది ఉంటాం. పరాక్రమము గల వేటగాడుగా దేవుడి దగ్గర యుద్ధాన్ని, ఆ మాటలు నేర్పరితనాన్ని దేవుడి దగ్గరే నేర్చుకోవాలి. చిన్నపిల్లలు మాటలు అనేవి స్కూల్లో నేర్చుకుంటారు, వెళ్ళి పాఠాలు నేర్చుకుంటారు కదా. అమ్మ తాత నాన్న అని ఎక్కడ నేర్చుకుంటారు, స్కూల్లో కనగానే అక్కడ పడేసి ఇక్కడికి మాటలు నేర్పించి అమ్మ నాన్న అని నేర్పించి పంపండి అంటావా. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ లో అందులో స్టార్ట్ అవ్వాలి, ఎల్కేజీ యూకేజీ అన్నాం, ఆ తర్వాత ప్లే స్కూల్ అన్నాం, తర్వాత కిండరు, తర్వాత వండరు, ఇలాగే వస్తా ఉన్నారు అన్నమాట ఫీజులు లాగేయడానికి. మళ్ళీ ఇదే అమ్మ నాన్న తాతయ్య కూడా మేము నేర్పాలా, అవి నేర్పుతారు అక్కడ. చిన్న చిన్న మాటలన్నీ ఎవరు నేర్పుతారు, అమ్మ నేర్పుతుంది, నాన్న నేర్పుతాడు. ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్తే వీడికి కొంచెం మాటలు వచ్చిన తర్వాత, గ్రహింపు వచ్చిన తర్వాత పాఠాలు నేర్పుతాడు అక్కడ. అలాగే దేవుడు గురువు కాకముందు ఏం చేస్తాడు, ఆయన మనకి మాటలు నేర్పుతాడు. మాట దేవుడు మాటలు నేర్పుతాడు. మాటలు ఏందో ఎలా ఉండాలి, మనం నేర్పరితనం ఉండాలి. మాటల యందు దావీదు నేర్పరిగలవాడు కదా. అంచేత నేర్పరిగలిగినటువంటి మాటల యందు నేర్పరిగలిగినటువంటి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. గుళ్ళో ప్రార్థన టైంకి రావాలి, ఎందుకో తెలిసిన ఇక్కడ ఎలాగ ప్రేయర్ చేయాలి దేవునికి అనేది నేర్పిస్తూ ఉంటాం. అక్కడ ప్రవక్త ఆయన నేర్పిస్తూ ఉంటాడు, ఇక్కడ నేర్పిస్తాం, నేను నేర్పిస్తాను. నేను నేర్పిస్తే నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే
విని నేర్చుకోవాలి. ఆ ప్రార్థన అంటే దేవతను మాట్లాడడం కదా అని చెప్పేసి ఎలా పడితే ప్రార్థన చేయిస్తాడు సార్. యేసయ్య అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్లే విస్తరించి మాట్లాడకండి. అసలు ఎక్కువగా మాట్లాడితే దేవుడు ప్రార్థన ఏంటాడేమో చెప్పి ఎక్కువసేపు ఉంటారు దేవుని సాయంత్రం. తప్పు దేవుని సాయంత్రం నువ్వు అదా ఏడుస్తా ఉంటే దేవుడు తెలుసు నీకేం కావాలో. దాని గురించి కాదు మన ఏడుపు, మన ప్రార్థన ఎందుకు చేయాలో, ప్రార్థన గదిలోకి చర్చిలోకి ఎందుకు రావాలో మనకు చెప్పాడు బైబుల్లో, సేవకుల ద్వారా నేర్పాడు. చాలా మంది దేవుడు అనుకున్నట్లుగా ప్రార్థన చెయ్యరు, ఎందుకంటే నేర్చుకోరు కాబట్టి. ఏమంటే నాకు ఇది కావాలి అది కాదు, అదే ప్రార్థన. అవును, రక్షణ పొందిన తొలి దినాల్లో ఆ ప్రార్థన, తర్వాత నేర్చుకోవద్దు. ఇంకెప్పుడు గొలియాత్ మీద రాళ్ళు ఇచ్చిన గొలియాత్ మీద రాయించినట్టు అందరి మీద అలా రావడం 4 రాళ్ళ పాటు నిసిస్తా ఉన్నాడు దావీదు. యుద్ధం నేర్చుకోలేదా? బాణాలు, శూలాలు, ఖడ్గం అని పట్టుకోలేదా దావీదు? ఇంకెప్పుడు రాయే, అన్నిటికీ ఒక మాత్రమే అన్నట్టు. చాలా మంది ప్రేయర్ ప్రేయర్స్ ఉంటాయి బట్ ప్రేయర్ ఫెయిల్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే ముందు నేర్చుకో బట్. ఆండ్రూ మర్రే గారు ఆయన పుస్తకం రాశారు అన్నారు హాయి గారు. ఏంటది పుస్తకం? ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ కదా, ప్రార్థన పాఠశాల. అక్కడ ప్రార్థన నేర్చుకోవాలి. ఈ ప్రార్థన ప్రాకారాల వరకు ఎలాగెళ్తాం వాళ్ళు? ప్రార్థన ప్రాకారం అంటే ఎంత గొప్ప విశిష్టమైన ప్రార్థనా పరుడు, ప్రార్థనా యోధుడై ఉండాలి. మన ఇంటికి గోడ కట్టుకోగలం మనం, దానికి ఎరిగిన వాడినే మనం గోడ కట్టడానికి తీసుకురాగలం. ప్రార్థన ప్రాకారం వేయాలని చెప్పి ఒక పట్టణానికి ఒక ఇంటికి ఒక ప్రాకారం ఉంటుంది కదా, అలా ఉండాలని చెప్పి ఇల్లంతటిని రక్షిస్తుంది ఆ ప్రాకారం. అంటే ఒక ప్రార్థనా పరుడు ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని రక్షించుకునే అంత ప్రాకారంలో ఉండాలి. శత్రువులు ఎన్ని పిరంగలు కొట్టినా కూడా ప్రాకారం ఏమవ్వకూడదు. మన ప్రార్థనలో శత్రువు గట్టిగా తన్నేడు అనుకోండి, హత్యంతముగానే పడిపోతున్నాయి. ఎందుకు ప్రాకారంలో కొడుతుంది? ఏంటి? తన మనస్సు కాపాడుకొనని వాడు ప్రాకారం కోల్పోయిన పురము పట్టణము వంటి వాడు. మనస్సుని కాపాడుకోలేరు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతా ఉంటారు ప్రతిదానికి. అది నేర్చుకోవాలి. ఓపిరి గారికి వచ్చినంత డిస్టర్బెన్స్ ఎవరికైనా వచ్చిందా? అయినా చూడండి, ఆయన ప్రేయర్లు నడుస్తా ఉంటే అర్ధరాత్రులు, తర్వాత ఏమో వాక్య పరిచయం వెళ్తా ఉంటారు. ఎంతమంది నుంచి అవమానించిన పుస్తకాలు రాసేస్తా ఉంటారు. ఆ మనసుని ఎంత కాపాడుకుంటున్నారు, అది నేర్చుకోవాలి కదా. ఏ చిన్నది వచ్చినా ఇక మైండ్ అలసిపోయి ఇంట్లో గొడవలు పడిపోయి ఆడి మీద ఇంటి మీద అపార్థం చేసేసుకొని నిందాపార్థాలు చేసుకొని అదేమైనా తలకాయ లేకపోతే మధ్య వెంటనే డిస్టర్బ్ అయిపోతారు వాడు మెంటల్ గా. సమస్తమును సమకూర్చి దేవుడే జరిగిస్తున్నాడు మేలుకై అని వాక్యం ఉంది కదా. అందులో ఇది ఒకటి అనుకోవచ్చు కదా. ఆ తలకాయలో, ఆ హృదయంలో ఆ వాక్యం ఉండదు. ముందు ప్రేయర్ అంటే అసలు ఇష్టం ఉండదు. ప్రాకారం గెలుకుంటారండి వీళ్ళు. కొన్ని గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వాలంటే అయ్యగారు చెప్పారు నా ప్రార్థన కొన్ని కాదు, అయ్యగారు చెప్పారు కనిపెట్టిన దానికి. మరి ఆ ఇష్టం లేనప్పుడు ఎందుకు ఓపెన్ మీట్స్ లో ఉండడం, అగాపే సంఘంలో ఎందుకు ఉండడం? ఇది లాస్ట్ గా మీకు ఒక స్వేచ్ఛ పిలుపు. మీకు అలా ఇష్టం లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోండి. కర్మేలు ప్రార్థన ఇష్టం ఉండదా? వేరే దగ్గరికి వెళ్ళి మీకు ఈ గద్దీపులి బాధలో
వెళ్ళిపోవాలని అంటాం లేదు, కానీ ఇలాగ పాలైతే మీకు నష్టమే. ఇక్కడ మానసికంగా డిస్టర్బ్ అయిపోయేవాడు, మాటలు నేర్పరితనం అనేవాడు, ఆ స్కిల్ ఆ టాలెంట్ వాడు పోతుంది. మానసికంగా ఏంటి ఇబ్బంది పడేవాడు సరిగ్గా మాట్లాడతాడా, సరిగ్గా మాట్లాడు, నోట్లో ఒకసారి బూతులు కూడా వస్తాయి, ఓసారి తిట్లు వస్తాయి, చీవాట్లు వస్తాయి, మన నోట్లో దూషణ మాటలు వస్తాయి, ఎప్పుడో జరిగిపోయి తప్పు ఇప్పుడు కూడా ఎదుగుతూ ఉంటాం, దేవుడి మీద సరిగడానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మెంటల్ గా డిస్టర్బ్ అయినాడు వానికి మాటల నేర్పరితనం అనేది పోగొట్టుకుంటాడు. వాడికి ఉండదు అసలు. మెంటల్ గా డిస్టర్బ్ కాని వాడు, మానసికంగా ఇబ్బంది పడని వాడు, ఏమంటే మనసుకున్నందు ఇబ్బంది పడని వాడు మాటలు నేర్పరితనము అనే తలాంతులోకి లేకపోతే ఆ ఆధిక్యతలోకి ఆ నేర్పరితనంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దావీదు దేవుడితో చెప్తున్నాడు, నాకు ధైర్యం కలిగింది ప్రభు నీ దగ్గర ప్రార్థన కావడానికి. గారు ఏ పాట ఎవరు రాశారు? నా హృదయము ధైర్యము కోల్పోయి అని ఆయన అన్నాడు. హృదయం ధైర్యం కోల్పోయింది. ఎలా రావాలి నీ దగ్గరికి? నీదు కృపకు తగనటో తలచిదౌ నీ కృపకు నేను తగనని తలచి, ఎవరో అన్నారని కాదు, తలచి. దవ్వు అంటే దూరం మాట, దవ్వు నుండినయ్య అంటే దూరంగా ఉండినయ్య. నీ కృపకు తగనని దూరంగా ఉన్నది. దరికి రాను తెగువలేదు దరికి రాక దరికి రావడానికి తెగువ లేదు, అలాగని రాక బతకలేదు. రావడానికి ధైర్యం లేదు, అలాగని ఉండిపోవడానికి కూడా ధైర్యం లేదు. ఉండలేను, రాలేను. మరి ఎలాంటి ఆత్మీయ జీవితం చూపిస్తున్నారు ఆయన? కాబట్టి ప్రియులరా, దేవుని దగ్గరికి రావడానికి నీకున్న ధైర్యం ఏమి? మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినను నువ్వు ఏ ధైర్యంతో రావచ్చు ఇక్కడికి అని దేవుడు అడిగితే, ఏమో ప్రభా భాస్ గారు రమ్మని వచ్చాను, వాడేవాడు మధ్యలో నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నారు. పాస్టర్ గారు ఎవరు రమ్మని, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావా చెప్పు, ఏ ధైర్యంతో వచ్చావు, ఏం చూసుకుని వచ్చావు అంటే మరి అడుగుడు ఇవ్వడని అన్నాం కదా ప్రభా, అందుకనే వచ్చాను ప్రభా. కానీ దావీదు మనకి చెప్తున్నాడు, ఆయన రావడానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంట, దేవుడు ఆయనకి ఒక కుమారుడిని ఇస్తాను అని ఒక ప్రవక్త ద్వారా తెలియపరిచారు. ఒక ప్రవక్త ద్వారా అలాంటి వాగ్దానం వచ్చినందుకు అతనికి ఒక ధైర్యం కలిగింది. అతనికి ఒక ధైర్యం ముందేంటి, నీకేం భయపడుకుంది దావీదు అంటే, ముందేమో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, దావీదు రాజు నాతాను మాట్లాడుకున్నారు. దావీదు అన్నాడు చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో,
తరువాత తన రహస్య కాపురముకి సంస్థను విలువనప్పి నేను దేవదారు ప్రాంతం కట్టిన నగరికత్తు వాటికి చేయుచుండగా దేవుడి పథకము తేడాగా చూస్తుండగా సాతాను యెహోవాకు తోడుగా ఉన్నాడు. నీకు తోచిన దాన్ని నెరవేర్చు. వీళ్ళిద్దరు మాట్లాడించుకుంటారు. నేనేమో దేవదారు ప్రాణులతో కట్టిన మందిరంలో ఉన్నాను అంతా. దేవుని మందసం ఎక్కడున్నది? గుడారంలో ఉంది. రాజు నేనా దేవుడా? దేవుడు రాజు అయితే దేవుని మందసం ఏంటి అక్కడ ఉంది? అక్కడ ప్రత్యక్షం అవుతాడు కదా మందసం దగ్గర. విశ్వానికి రాజు అయిన వాడే గుడారాలు కనపడతాడు. నేను ఒక ఊరికి రాజుని, నేనేమో ఇంత పెద్ద బిల్డింగ్ లో ఉన్నది. శిషే తగదండి. కాబట్టి నాతాను ప్రవక్త పిలిచాడు. ఈయన ప్రవక్తే దావీదు. ఇలా ఉంది పరిస్థితి. ఏం చేయమంటావు? నాకు ఇలా అనిపించింది. ఏం చేయమంటే నీకు తోచిందంతా చేసేయి అన్నాడు ఆయన. దేవుడు చూస్తున్నాడు ఇదంతా. మీకు ఇలా తోచింది, వాడికి అలా తోచింది అని చెప్పి నన్నేం చేస్తున్నారు మీరిద్దరు కలిపి నన్ను తోచేసారు బయటికి కదా. వీళ్ళిద్దరికి ఇలా తోచిందట. ఇలా తోసి బయటికి దేవుణ్ణి తోసి మళ్ళీ తలుపు తగ్గేటట్టుగా చేశారు. ఏం ధైర్యంతో వస్తాడు దావీదు? ఇదిగో తలుపు దగ్గర నేను నిల్చుండి తట్టుచున్నాను అని ఆయన అంటుంటే మనం ధైర్యంతో ప్రభు అడుగుడు ఇవ్వబడ్డాడు. మరి ఎలాగంటారండి మరి? అరే తలుపులు బయట పడేసి నన్ను అడుగుడు ఇవ్వండి ఎప్పుడు నువ్వు అంటే ఇవ్వు ప్రభు వాగ్దానం చేసాం. అంత 7 అయితే ఇంకొక 7 కూడా పెట్టుకో. బతుకాలు వేయండి అంతే. చాలా మంది బతుకాలం అంతా ఏడుపు జీవితం. శాంతి సమాధానం ఉండు. ఏదో కష్టం వచ్చిందని ఏడుపోయే జీవితం శాంతి. ఎందుకంటే వాళ్ళు మొత్తం 7 దగ్గర ఉండిపోయింది కాబట్టి ఇంకొక 7 అబద్ధ క్రీస్తు వచ్చి ఎన్ని సంఖ్య చేస్తాడు? ఎన్ని సంఖ్య అంటే 3 6 కదా. 7 3 7 హృదయమనడి తలుపు హృదయమనడ తలుపు నిలచి సదయుడై ఎంతసేపు ఎంతసేపు నిన్ను తలుపు దగ్గర నిల్చోబెట్టి ఏం చేస్తున్నామంట మనం? అదేమో వాక్యంలో ఉందా ఏడిపించారని. కానీ భక్తుడికి ప్రత్యక్షత కలిగి ఏసయ్య ఆయన దేవుడే గాని ఆయన కూడా భావోద్రేకాలు కలిగి ఉన్నాడు కదా. ఆయనకి ఒక హృదయం ఉంది కదా. సంతోషిస్తాడా లేదా దేవుడు? ఆయన ఆనందమయుడు కదా. మరి అలాంటి వానికి దుఃఖం కూడా ఉండదా? కోపం ఉండదా? మరి అందులో ఏడుపు కన్నీరు కూడా ఉంటుంది. బాధపడతాడు. ఎంతసేపు ఏడ్పింటూ రతని నిలువబెట్టించి అని అంటారు. అలా నిలబెడుతుంటే ఏస ఏడుస్తున్నాడు బయట అని ఈయనకి గ్రహింపు కలిగి పాట. ఇది ఈయన నేర్పరితనం అన్నమాట. మాటల నేర్పరితనం అన్నమాట. ఎప్పుడైనా అలాగ అనిపించిందా ఏస ఏడ్చాడు, ఏస బాధపడుతున్నాడు? హృదయం అనే తలుపు తట్టడం ఏంటి అంటే చెప్పిన మాట చెప్పించుకొని మనం వినం మాట. అయినా దేవుడు చెప్తూనే ఉంటాడు దానికోసం. అది హృదయం అనే తలుపు తట్టుతా అక్కడే ఉండిపోయాడు.
అలాగే ఎల్లకాలం ఉండడు. అయిపోయింది. లాస్ట్ డేస్ లోకి వచ్చాం. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి ఏం చేస్తాడు ఆయన? తలుపు తట్టించుకున్న వాని దగ్గర ఇక తలుపు తట్టడు. ఆయన వెళ్ళిపోయాడు లేదా? చూడడం ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇక ప్రకటనలో నిలబడ్డాడు ఉంది. అంతే రేటి బైబిల్ అంతా. ప్రకటన 3:20 నిలబడ్డాడు. కానీ ఇంకొక దగ్గర నిలిచి వెళ్ళిపోయాడు అనేది కూడా. ఏదో విషయంలో నీకు ఆశీర్వాదం ఇద్దాం అనుకున్నాడు. మన ఇద్దరు కలిసి భోజనం చేద్దాం అని తలుపు తట్టాడు ఆయన. ఈయన వచ్చాడు భోజనం పెడతాడు. నా భోజనం ఎక్కడికి తినేస్తాడు అని చెప్పి, ఈయనకి నా భోజనం పెట్టాలని చెప్పి పెట్టడానికి ఇష్టం లేక తలుపు తీయటం లేదు. ఇప్పుడు మనం పెట్టాల్సిన భోజనం ఏంటేసరికి వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఆదివారం చెప్తుంటాడు. ఇది నా చిత్తం, ఇది నా ఉద్దేశం, ఇలా నడవాలి, ఇలా చేయాలి అంటుంటాడు. ఆ వెంటనే దానికి లోబడిపోయి సమర్పించుకోవాలి దానికోసం. అది ఆయనకి, ఆ సమర్పణ ఆయనకి భోజనం. అది ఇష్టపడతారు అందరూ. అలాగే ఇష్టపడరు. ఆయన ఏం చెప్తాడులే, మనకి ఎలా వీలైతే అలా ముందు ఆయనకి భోజనం పెట్టినట్టు కాదు. అప్పుడు ఆయన భోజనం కూడా మనం తీసుకున్నట్టు కాదు. అది మన భ్రమ. ఆదివారం తీసుకుంటున్నాం. తలుపు ఎందుకు తీయం మనం? ఏంటి? ఆయన చెప్పినట్టుగా నేను ఉంటాను అనే సమర్పణకి ఇష్టపడక, నా ఉద్దేశం, నా ఇష్టం నెరవేరాలి ప్రతి దానికి. ఆయన భారమైంది ఏమి వెంట చెప్పాడు. నీ యొక్క ఆధ్యాత్మికమైన ఎదుగుదలను బట్టే చెప్తా ఉంటాడు. ఇప్పుడు మీలో ఉన్న అందరినీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్ళిపోండి అని అంటున్నాం. నేనేమైనా అలాగే మేమెందుకంటాం? అంత ఎదిగిన వాళ్ళు అందరూ ఉంటారా? ఎదిగిన పంపిస్తావా? దేవుడు ఒప్పుకోవద్దు. కొందరు ఇక్కడ ఉండాలి, కొందరు వెళ్ళాలి. అలాగూ దేవుడు కూడా అప్పటికి అవసరమైన మాట చెప్తూ ఉంటాడు, వినండి అని. వినిపించుకోకపోతే ఆయన ఏడిపిస్తుంది అన్నమాట. ఈ సంవత్సరంలో ఎంత ఏడిపించామో, ఒకవేళ ఈ లాస్ట్ డేలో ఈ రోజే, రేపు స్తుతి ఆరాధన కష్టమే మళ్ళీ కదా. స్థుతిలోకి వెళ్ళిపోతే వాక్యం ఉండదు, తర్వాత ఒప్పుకోలు ఉండదు, పరీక్ష ఉండదు, ప్రార్థన ఉండదు. రేపు అంతా చాలా జాలీ మాట కదా. రేపే మనకి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసినట్టు. ఎందుకంటే ఆనందంగా ఆయన పాటలు పాడుకుంటాం కదా. దేవుడు ఆనందించిన లేకపోయి ఈ రోజే మనకి లాస్ట్ డే, రేపు కాదు మనది. ఈ రోజు చూస్తాడు యేసయ్య, వీడు మళ్ళీ మామూలు అని చెప్పి రేపు అనగా 1వ తారీఖున ఆయన రేపే వెళ్ళిపోతాడు. ఏ విషయంలో అంటే, ఏ విషయంలో నువ్వు లోబడలేదో, ఏ విషయంలో లోబడక ఆయన ఆశీర్వాదం పొందలేదు, ఇక ఆ విషయంలో ఆయన వీడికి అంత చెప్పినా ఇక వినడు. కాబట్టి ఆ ఆశీర్వాదం వీడికి ఎందుకులే, ఇంకొకటికి ఇచ్చేద్దాం అనుకోని ఆ విషయంలో వెళ్ళిపోతారు. ఇంకా అన్ని విషయాలు వెళ్ళిపోతారని కాదు. అలాగే ఎన్ని విషయాల్లో లోబడలేదు, ఎన్ని విషయాల్లో తలుపు తట్టేటట్టు చేయించుకున్నాము, అన్ని విషయాల్లో వాడి 1, 2, 10, 20 ఎన్నో వాని జీవితాన్ని బట్టి చూస్తాడు. ఒక 5 విషయాలు ఒకటికి, 5 విషయాల్లో యేసయ్య ఇక ఎప్పుడు రాడు వాడి దగ్గరికి. తను టచ్ చేయడా, ఆ స్టాక్ కి టచ్ చేయడం. మనం ఒకటి దగ్గరికి వెళ్ళాం, అప్పిస్తాడు కావాలని. ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వాడి మాటలు, వాడి చేతలు చూసి ఇచ్చేటట్టుకి లేదు. మరి వాడు ఎందుకు ఇవ్వట్లేదో తర్వాత సంగతి, కానీ ఇచ్చేటట్టుకు లేడని చెప్పి 3వ సారి వెళ్తాం అక్కడికి. ఎందుకు టైం వేసిన అక్కడికి? మరి దేవుడు అంతే. దేవుడు కూడా చూసి ఇక ఈ విషయంలో, ఆ విషయంలో వీడు లోబట్టలేదు, ఈమె లోబట్టలేదు కాబట్టి ఇక ఎందుకులే అని చెప్పేసి ఆ విషయానికి ఎప్పుడు మాట్లాడు. మోషేతోనే అనేసాడు అలాగా, ప్రభువా నేను కనాన్లోకి వెళ్తాను, ఒక్కసారి అడుగు పెడతాను. నేను అబ్రహాం అడుగు పెట్టాడు, ఇస్సాకు అడుగు పెట్టాడు, యాకోబు అడుగు, నాకు ఇతరులు అడుగు పెట్టారు. మా సొంత నాయనది,
చెప్పాను. ఎప్పుడైనా నాకు ఒకసారి విజయనగరం వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ చదువుకున్న పాఠశాల, కాలేజ్, నేను ఆడుకునే గ్రౌండ్, అదంతా ఒకసారి వెళ్ళాలని. ఎప్పుడైనా స్టీవెన్ దుర్గ విజయనగరంలో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒకసారి బాబు బండి మీద నన్ను అలాగే వెళ్దాం. నేను నివసించిన క్వార్టర్ ఆ ఇంటి దగ్గరికి మేము ఉన్నప్పుడు ఎంత డీసెంట్ గా ఉండేదో, చక్కగా క్లీన్ గా ఉండేది అనమాట. అలాంటిది ఇప్పుడు చూస్తే చిసి కానీ ఎలబుద్దే అలా ఉన్నారు. పాడు చేసి పారేశాడు మా కాలనీ అంతా. ఎక్కడ పడితే అక్కడ షాపు, ఇల్లు అన్ని కట్టేసాక ఏదో అడవిలోకి వెళ్తున్నా అన్నట్టుకుందా. షాపులు, బిల్డింగ్లు అన్ని చూసి మనుషులు ఏంటి కిక్కిరిసి హృదయం లేదో వాళ్ళకి ఇంటి పద ఉంటున్నాయి. మేము ఉన్నప్పుడు అంత విశాలమైన గ్రౌండ్స్, తోటలు అన్ని పోయాయి. ఎలా కుద్దాయి ఏదో అప్పుడు అనిపిస్తుంది. ఒకసారి మేము పుట్టి పెరిగిన ఊరు కదా, ఒకసారి అలిసిపోతాం. చూసి వచ్చిన తర్వాత నేను కలిసి వచ్చేది ఉండదు, చూసొద్దాం అనిపిస్తుంది. నాకే ఆ పుట్టినూరు అలాగ అనిపిస్తుంది. దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నాకు ఇతరులు ఉన్నాయి, మా సొంతూరు అది అని మోషకి ఎంత ఉన్నదో అని. ఇప్పటికీ చూడడం ఒకసారి కొంతమంది మా సొంతూరు ఎత్తున్నాం అంటాడు. ఎంత ఆనందమో. ఆ రోజు గుడి కొట్టేసే బాధ కంటే 15 వేసుకోవాలా. లక్కీ ఆఫర్ నాకు. మరి రేపు ఉంటుంది ఆఫర్ నాకు ఉంటుందా? రేపు అన్ని స్తుతి పాటలే, హెచ్చరిక పాట కూడా పాడకూడదు. గుడి మానేసి అని బాధ ఉండదు. ప్రభు భోజనం పోయిందని బాధ ఉండదు. రాజు వాక్యం సన్నిధి పోయిందని ఉండదు. సొంత రంగానే ఎంత ఆనందం అంటే చెప్పనా సఖ్యా సంతోషము నీకు కావలనా, నీ సొంత ఊరికి పో, నా గొంతు బాబు నువ్వే పోము అని కొంతమంది ఇలా. అదేట మా రిలేషన్స్ అన్ని దేవుడు కట్ చేసి పారేసాడు. నీ సొంతూరు, సొంతూళ్ళు, బంధువులు, గిద్దులు అని నైజంతా నీకు అని దేవుడు నాకు కట్ చేసాడు. రాష్ట్రం గారికి ఉన్నారు కానీ నాకు కట్ చేసాడు. ఉన్న బాగుంది అనుకున్నా, నేనే ఉన్నాను. నీకే పేతురాది సకల కలమా అబ్రాహాము దావీదు మొదలై నంది అబ్రహాం నుంచి బాగా వేసాడు. అబ్రహాం తాతయ్య ఒకరే అనుకుంటారు. మా అబ్రహాం తాతయ్య గారు ఉన్నారు. మీకు అబ్రహాం తాతయ్య గారు వస్తే నాకు కూడా అబ్రహాం తాతయ్య గారు. ప్రభువా, నా పితరుడైన అనోక్ లాగా నేను కూడా నీతో నడుస్తాను. నేను కూడా వాకింగ్ చేసి నీతో పాటు నడుస్తాను. అందరూ వాకింగ్ చేస్తారు, నేను వాకింగ్ చేస్తున్నాను ఒక పార్కులో. అది వాళ్ళకి నాకు తేడా ఏంటి? అనోక్ నీతో వాకింగ్ చేశాడని నాకు ఈ తండ్రి చెప్పాడు. నేను కూడా నీతో వాకింగ్ చేస్తాను. మనుషులు చేసినట్టుగా ఒకరికొకరు కలిసి నేను అనోకులాగా నీతో నడుస్తాను. ఇది నా వాగ్దానం, ఇది తుది నిర్ణయం. నేను నీతో నడుస్తాను, నువ్వు నాతో కూడా నడుస్తావు అని మొదలు పెట్టాను. ఎప్పుడో నోవా నడిచాడు అన్నాడు. నేను అబ్రహాం స్నేహితుడు అయ్యాడు. నేను అవుతాను. నీకు ఇష్టం కానీ అన్ని సిఫారేస్తారు. అవన్నీ నాకేది, నువ్వు నా స్నేహితుడు అయితే కాదు. మోషే నీ స్నేహితుడు, ముఖాముఖిగా మాట్లాడారు. ఆ మోష గొప్పతనమే ఉంది.
నన్ను కూడా స్నేహితుడు అని పిలిచావు కదా, నేను నీకు స్నేహితుడిగా ఉంటాను, నేను తయారవుతాను. నేను చెప్పవలసినవి నేను నీకు చెప్తాను, నువ్వు చెప్పాల్సినవి నాకు చెప్పాలి అని గాఢమైన స్నేహం కొరకు ఇంకా ప్రయత్నం చేస్తున్నాను మరి దేవుడితో. ఎందుకో తెలిసిన, నేను దేవుడి స్నేహితుడు అయిపోతే మీలో కొంతమంది అయిపోతారు. నేను దేవుడి స్నేహితుడు అయిపోతే సంఘ విషయమై ఏవి దాచాలనుకున్నాడో అవి దాచకుండా చెప్పేస్తాను, అవి నేను మీ గురించి చెప్పేస్తాను మాట. అందుకు నేను స్నేహం చేయాలి గాఢంగా, అంత పట్టుదలతో ఉన్న తీర్మానం. దాని కొరకు ఏది వదిలేమంటే అది వదిలేయడానికి. నాకు తెలిసినవన్నీ వదిలేసాను. ఇంక తెలియదు ఏమన్నా ఆయన చెప్పారు అది వదిలేదు. ఉన్నదే నాకు తినాలి లోకంలో, అవకాశాలు పోగొట్టుకుంటే ఇంకెందుకండి కానీ ఏం తీర్మానం, దాని ఎన్ని తీర్మానాలు. కాబట్టి మనకు నిజమైన చుట్టాలు ఎవరు? చుట్టం లాగేవాళ్ళ నవ్వుతున్నాం కానీ అందరూ చుట్టం తాగినోడు. ఒకసారి దేవుడు నేను సిగరెట్ తాగినట్టు మీకు అసలే నాకు పడదు. ఏంటి సత్యం, వాసనే పడదు. నేను సిగరెట్ తాగలేదు ప్రభా. సిగరెట్ తాగితే నీకు ఇష్టం ఉండదు కదా, వాసన కంపు కదా. నీ మాటలు కూడా అలా నా దగ్గర కంపు మాట్లాడు తలదించుకున్నాను. ఓఫిర్ గారు వచ్చారు సిగరెట్ తాగుతున్నట్టు. బాబోయ్ ఆయన తాగడం ఆయన ఎందుకు తాగుతా, నేనే తాగ. ఆయన మాటలు నీ దృష్టికి ఇంపుగా లేవు, కంపుగా ఉన్నాడు. నేను వైజాగ్లో ఉన్నాను. అప్పుడు పెళ్ళై కొత్తలో పాస్టర్ గారు ఏంటి ప్రెగ్నెన్సీతో కాకినాడ వచ్చి నేను ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శనం చూపించి చెప్పాడు. నా ప్రవక్త మాటలు నీకు ఇంపుగా లేదు, అవి కంపుగా ఉన్నాయంటే ఇష్టపడలేదు నా ప్రవక్త మాటలు అంటే. చాలా ఏడ్చాను బాబు, నేను కోరాలు అయిపోతానేమో ఇలాగైతే. నా జీవితంలో ఎప్పుడు నేను కోరాలు కాదు, మీ ప్రవక్త మాటలు ఇంపుగానే నేను చెవికి రాణిస్తాను అని చెప్పి తీర్మానం చేస్తున్నాను. సిగరెట్ తాగడం అంటే అదా అంటే ఇప్పుడు ఎంతమంది చుట్టం తాగట్లేదు చెప్పండి. మన మాటలు దేవునికి ఇంపుగా లేకపోతే అదే కంపు కదా. మరి అలాంటప్పుడు దేవుడు కూడా చుట్ట తాగినట్టే కదా. ఈ లెక్కలు ఏం మాట్లాడి దేవుడి మాటలు ఎప్పుడు ప్రార్థన అంటాడు, ఇచ్చింది ఏమీ లేదు కానీ. ఇలా అడక్క ముందే మనకి ఏం చేసేయాలి ఆయన. చంద్రబాబు ఎంత మంచోడు, రూలింగ్ లో రాకముందే మంత్రి అవ్వకముందే 6 ప్యాక్ సూపర్ 6 ప్యాక్. మరి ఏంటి 6 ప్యాక్ అంటే సిగరెట్ ప్యాకా అలాగా. దేవుడు అంటే మా ముందు ఏం చేయాలి? చంద్రబాబు చంద్రన్నయ్యా కేసన్న కంటే నువ్వు అడగక ముందే నీకు ఎన్నో ఇచ్చేసాడు ఆయన. రక్షణ ఇచ్చేసాడు, అభిషేకం ఇచ్చేసాడు ఆయన. ఈ ప్రార్థన ఇచ్చాడు, ప్రవర్తన ఇచ్చాడు. ఏంటి నన్ను ఎందుకు ఇచ్చాడు ఏంటో మీ కాలం. మీరు పూర్వజన్మలో ఏం చేశారో ఏంటో. వైద్యాలు ఉండవు, కాకినాడ వచ్చాడు. మీరు ఎలాగ మీరు ఇస్తారంటే ఏ ఊరోడు ఆ ఊరేనండి అని అనలేదు. మీరు ఏరియా ఫీలింగ్ తెల్లగా ఎర్రగా పొరగా చూసే మంచోడు అనుకున్నారు. ఇలాంటి వాడు అని తెలియలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. రెండవ రాకడ ఏ దేశం వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడికి వస్తారు. అవసరమైతే అక్కడ గూగుల్లో వచ్చి మాట్లాడతాను. గూగుల్ కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎటు వచ్చేసాం? ఏ చుట్ట దాన్ని వదలరు కదా.
ఏంటి తలుపు తట్టేటట్టుగా ఏ విషయాల్లో చేసుకుంటామో ఆ విషయాలు ఇక నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి తట్టడు. కానీ కొన్ని విషయాలు అంగీకరిస్తా ఉంటారా? దాని విషయంలో ఎందుకంటే చేస్తున్నావు కదా, దాని విషయంలో నీకు ఏమైనా ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఉంటే ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇవి చూసావు, ఇవి పోగొట్టుకున్నావు చూసావు. అసలు ఆ పోగొట్టుకున్న వాటి కొరకే నువ్వు ముందుకు పొందావు. ముందు ఎందుకు పొందావు అంటే ఆ పోగొట్టుకున్న చూసావు, అవి పొందడానికే మొదటి వాటిని మనం పొందుకున్నాం. కాబట్టి అప్పుడు ముందు వాటికి కూడా ఉంటాయి లేదా చెప్పు. కాబట్టి మన తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన సమర్పణ దేవునికి కావాలి. అలా దావీదు నాతాను ఏం చేస్తారు, వీళ్ళిద్దరు మాట్లాడించుకుంటుంటే దేవుడు చూస్తున్నాడు. ఏంటి మీ ఇద్దరు మాట్లాడించుకుంటున్నారు అని దేవుడు విన్నాడు. విని మళ్ళీ వెంటనే నాతానికి పంపించాడు. మరి దావీదు ఏం చేద్దాం, మీరు మందిరం గురించి మాట్లాడించుకున్నారు తప్పది. ఇద్దరు ప్రవక్తలు కానీ ఇద్దరు కూడా సరిగా ఆలోచించలేదు అని దేవుడు గద్దించి నాతాను ప్రవక్తని మళ్ళీ దావీదు చెప్పాడు. ఇప్పుడు ధైర్యం ఉంటుంది నాతానికి, నీకు తోచిందంతా చేసి ఇప్పుడు దేవుడు ఎలాగన్నాడంటే మరి ముందేది కల చెప్పలేదు అంటే దావీదు అసలే రాజు తలుచుకుంటే దెబ్బలకి పొదువా ఏదైనా. దావీదురాజు మంచిగా కానీ మందిరం అంటే చాలా సీరియస్ ఆయన. ఈ మందిరం విషయం ఎలా చెప్పినా అలా చెప్తే దౌడు పగిలిపోద్ది. బాగుంది ఏంటి గొలియాత్ మీదకి వేసిన రాయి నా మీదకి వస్తుంది అని చెప్పి భయపడి ఉంటారు. దావీదు ఏదైతే చేసుకొని దేవుడు చెప్పాడు అనుకోని దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు వచ్చి దేవుడు ఇలా కట్టాడు నువ్వు మందిరం కట్టకూడదట అని ధైర్యం కలిగి ఒక మాట చెప్తున్నాడు. మరి దావీదు రావడానికి అతనుకున్న ధైర్యం ఏంటి? నీ గర్భములో నుంచి సొలొమోను పుడతాడు, అతడు మందిరాన్ని కడతాడు. ఈ మాట చెప్తే దావీదు చల్లగా అయిపోతాడు, కోపం అని ఈయన ధైర్యం వచ్చింది. అప్పుడు మందిరం కట్టడానికి వీల్లేదు అది అదొకటే పుస్తకం అయిపోయింది. ఈయన ధైర్యం మీ పాట పాడుకోమాట నా కోల్పోయి పాట పాడాల్సి వస్తుంది. సరేనా, దావీదు కట్టకూడదు ఆ మందిరాన్ని. మరి ఎవరు కట్టారు అంటే కొడుకుని ఇస్తారు సొలొమోను, అతడు కడతాడు. వాళ్ళే నీ కొడుకు ఇస్తాడు దేవుడు మందిరం కట్టచ్చు. ఆయన ముందు వెళ్ళి అలాగే ఏమండి నీ కొడుకు ఇస్తాడు మందిరం కొడుకు అని చెప్పేసి ఉంటుంది. నా కొడుకుని ఇస్తాడా దేవుడు, ఆయన కొడుకుని ఇస్తాడని ఆనందంలో ముందెందుకు అలా చెప్పేవా అని అది మర్చిపోయాడు. మరి దేవునికి స్తోత్రం. అలాగ పిల్లరా దావీదుకి ధైర్యం కలిగి, అలాగే మనం కూడా మాటలి నేర్పరితనం పొందుకోవాలి అంటే దేవుడి దగ్గరికి ధైర్యముగా దావీదులాగా ప్రార్థన చేయడానికి వెళ్ళడం మాటలి నేర్పరితనం. దేవుడి దగ్గర మాటలు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అని దేవుడు అన్నాడు. ఏం చెప్పాలి? ప్రభా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ ప్రభా మారు మనసు పొందితే నువ్వు దాన్నేమో సంపూర్ణంగా చేస్తానన్నాను. పరిశుద్ధులు సంపూర్ణులు అగుట కొరకు నియమించారు కదా, మరి అది సంపూర్ణ అవ్వాలనుకొని వచ్చాను ప్రభా అని ఒక మాట దేవుడికి చెప్పాల్సి వస్తానన్నమాట. ఇదే మాట కూడా చెప్పాను కాదు, ఒక ఉదాహరణ చెప్పారు. మళ్ళీ వచ్చావు, నేను నీతో చెప్పినది చేయి వరకు నిన్ను విడువను అన్నావు కదా ప్రభా, ఆ మాటను బట్టి వచ్చాను ప్రభా. మళ్ళీ ఉద్దేశంతో వచ్చావు, అప్పుడు కోపడుతుంటాడు. ఇప్పుడెందుకు వచ్చావు అంటే నా కోసం రాలేదు ప్రభా, మా సంఘంలో మీ పాస్టర్ గారు ఇచ్చిన దాసుడు
మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయడానికి నీ దగ్గరికి వచ్చారు. సరే సరే ఏంటి చెప్పు. ఇలా జరుగుతూ ఉంటారు తెలిసిన. అసలు అక్కడ దేవుడు కోపడుతున్నాడో లేదో తెలియదు. కాబట్టి మన ప్రార్థన జీవితం సరిగ్గా. ప్రార్థన అంటే మన అవసరం చెప్పించుకోవడమే. అవసరాలు తీరిపి ఇంకెందుకు ప్రార్థన? ప్రియులరా, మనం ఎలా ప్రార్థన చేయాలో బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ ప్రార్థనలో మనం ఎలాగూ రావాలో చెప్తాం. దాన్ని దేవుడు అంటున్నాడు, మాటల నేర్పరితనం. మాటల నేర్పరితనం. ఆ మాటలు నేర్పరితనాన్ని మనం నిన్నటి దినాన్ని ఏం చెప్పుకున్నాం సేవకుల మీటింగ్ లో? బల పరాక్రమములను అనుగ్రహించేవాడు కదా. 68వ కీర్తనలో 35వ వచనంలో చెప్పాడు. చాలు చాలు 68, 35 ఆఖరి వచనం చదవక్కర్లేదు. ఇప్పుడు అంతా ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఏ ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి? ధైర్యంతో వెళ్ళాలి. అది ఆదివారం వచ్చినా, ఈ రోజు వచ్చినా, మరొక రోజు నీ ఇంట్లో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంలో వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంతోనే రావాలని దేవుడు మనకు అవకాశాలను కల్పించాడు. మనం దేవుడి దగ్గరికి కృపాసనమునందుకు ధైర్యముతో రావడానికి యేసు కారణం, యేసు రక్తము కారణం. ఏంటి? ధైర్యముతో రావడానికి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయటం. ఇలాగెన్నో అప్పుడప్పుడు మనం చెప్పుకున్నాం. అలాగూ దావీదు గురించి ఇప్పుడు ఉదాహరణ మనం చెప్పుకున్నాం. వీళ్ళగా ఈ సంవత్సరం ముగించేస్తున్నాం. ఇక అయిపోయింది. ఈ రోజు రేపు ఇక మామూలు రోజు అది అయిపోయింది. రేపు 1వ తారీఖుని ఏ ధైర్యంతో దేవుడి దగ్గరికి వెళ్తాం? 1వ తారీఖుని ఏ ధైర్యంతో వెళ్తామండి? 1వ తారీఖు ఏంటి? ధైర్యంతో దేవుడి దగ్గర రావడం. ఆయన మనకి ఒక సంవత్సరం ఇచ్చాడు కదా, నీకు ఇచ్చాడని గ్యారెంటీ ఏంటి? మరి అన్యజనులకి ఇచ్చారు, రక్షణ పొందుతారో తెలియదు. వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఇచ్చాడు. అయితే నీకు సంవత్సరం ఇచ్చాడని గ్యారెంటీ ఏంటి? ఏ ధైర్యంతో ఈ సంవత్సరంలో అడుగు పెడుతున్నావు అంటే ఒక జవాబు లేదనుకో, ఇక ఆ ప్రశ్నకి భయపడాల్సి వస్తుంది. నాకు అడిగితే నేను చెప్పుకోవాలి, నీకు అడిగితే మీరు చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవడం అంటే ఎవరికి? ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తున్నాను, ఏ ధైర్యంతో దేవుని ముందు నేను తలెత్తుకోవాలి? తప్పు చేసేవాడు తలెత్తుకోగలట మన ముందు? మనం తప్పు చేసిన అవతలుడు మన ఏడా తప్పు చేసిన తలెత్తుకొని ఏడా ఎలాగున్నా అనగట? అనలే. మరి అలాగ అనాలంటే ముందేమైపోవాలి? ముందే వాడితో సమాధాన పడాలి. వాడు కనపడితే కొట్టేద్దాం అనుకుంటున్నాడు. అలాంటి వాడు ఇంకేం సమాధానం పడతా? ఎదురు పడితే కొట్టేస్తాడు. ఎలాగా? ముందు రాయబారు అన్నమాట. పూర్వకాలం లాగా ఎవరిలో రాయబారు పంపాలి, ఒక శాంతి ఒప్పందం. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా శాంతి ఒప్పందం త్వరగా జరిగిపోతుంది. ఎందుకంటే ఫోన్ ద్వారా కదా, ఫోన్ ద్వారా సారీ బ్రదర్, మన అయిపోయింది, అయిపోయింది, క్షమించి ఇంకెప్పుడు ఇలాగా ఉండదు, మరి మేము అనుకోక అనేసి ఆ ఫోన్ లోనే మనం మాట్లాడి రిపేర్ తెలుసుకోండి. వాడికి నచ్చింది అనుకో మనం క్షమాపణ అడగడం, నచ్చితే సరే ఫోన్ చేసి
అదే దేవుడు చెప్పాడు కదా క్షమించమని, నీవు క్షమించిన ప్రకారం నీవు కూడా క్షమించబడాలని అన్నాడు కదా. కాబట్టి నన్ను క్షమిస్తే నీకు కూడా క్షమిస్తే లేఖనం చెప్తున్నాను. ఆయనకి ఎలాగుంటుంది మరి ఓవర్ అయిపోయింది, మాటలు ఏర్పడతారు. టాలెంట్ ఏమైపోయింది, చాలా ఓవర్ అయిపోయింది. నీకు క్షమిస్తే నన్ను క్షమిస్తాడు కదా, నన్ను క్షమించక్కర్లేదు దేవుడు, కానీ నిన్ను నేను క్షమిద్దాం అనుకున్నాను, నిన్ను అసలు క్షమించదు. దేవుడు అడిగేటప్పుడు నేను చూస్తాను, నాకు ఉన్న దేవుడి దగ్గర ధైర్యం అని వాడు. ఇప్పుడు అప్పుడు మా తర్వాత ఏం చేస్తే ఇంకా వాడు కనబడితే మనకు కొట్టడానికి రెడీ అయిపోవాలి మనం కదా, వాడితో తన్నులు తినడానికి రెడీ అయిపోవాలి లేదా. కాబట్టి దేవుడి దగ్గర కూడా నువ్వు ఇంకొక రకంగా కనబడితే కొడదాం అనుకుంటాడు దేవుడు, ఇంకొక రకంగా కనబడితే కోపిద్దాం అనుకుంటాడు దేవుడు. అలాగే అనుకుంటా ఆ దారిలోనే ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం కోసం వచ్చారు. సనిగి ఎర్ర సముద్రం దగ్గర సనిగితే జవాబు దొరికిందని అలవాటైంది. ఆ నెక్స్ట్ డే సనిగితే ఆహారం వచ్చింది, సనిగితే నీళ్ళు వచ్చే, ఓహో ఇది మాట దేవుడి దగ్గర మనకు ఉన్నటువంటి లాజిక్ అని చెప్పి సనగడం మొదలు పెట్టారు. రాజా ఆ తర్వాత సనిగితే చంపేసి. సనుగుడు అనేది దారి కాదు. అప్పుడు మీరు ఇంకా పిల్లలే అని చెప్పి సనిగితే ఒప్పుకున్నారు తప్ప సనుగు అనేది ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని దేవుడు సన్నికి ఏం చేశాడు, దేవుడు మన సరిగితే చంపేశాడు. అదే దారి దేవుడు నేర్పాడు. అదిగా మన దేవుడి దగ్గరికి ఏ విధానంలో వస్తే దేవుడు మనల్ని కోప్పట్టు చెప్పాడు కదా. ఏజ్కేల్ 18వ అధ్యాయం ఒఫిరై గారు 2 వారాల క్రితం చెప్పారు, మీరు చావాలని నాకు లేదు, మీరు బ్రతకాలని, మీరు మారు మనసు పొంది తిరిగితే నా కోపం మళ్ళించుకుంటారు, మీరు బ్రతుకుతారని ఏజ్కేల్ 18వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు. ఏదైనా ఒక వాక్యం చదివి చాలా చెప్తాడు. మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు అందులో ఉంటది, నేను సంతోషించదు నా దుష్టుడు మరణిస్తే. అది సంతోషం. ఇందాక ఆమె హెచ్చరిగా చెప్పింది కదా, దేవుడు ఇలాగ అన్నాడని. దేవుడు సంతోషించాలి కదా, మనం సంతోషంతో రావాలి. అంటే ఎలా రావాలి? అప్పుడు మనసు మార్చుకొని ప్రవర్తన దిద్దుకొని వస్తే నీకు సంతోషం కలిగి వస్తుంది. ఇక్కడికి మనం మారు వేసుకోకుండా ప్రవర్తన దిద్దుకోకుండా మనం ఇక్కడికి వస్తే మనకి నిద్రే వస్తుంది. మాట సంతోషం రాదు. మనకేమో దేవునికి కోపాన్ని రప్పిస్తావు. నా సన్నిధికి ఎవడు రామన్నాడు మిమ్మల్ని, నా ఆవరణం ఎవరు త్రొక్కమన్నారు మిమ్మల్ని అని దేవుడు కోప్పడిపోయాడు కదా యెషయా కాలం. మరి ఇప్పుడు కోప్పడతానే, ఇప్పుడు కోప్పడతాడు. పిల్లరా ఏదైనా విషయం ఎన్నిసార్లు తెప్పించుకోవాలి దేవుడితో, ఎన్నిసార్లు తెప్పించుకుని వెళ్ళిపోతాడు అనేది ఎంత వాస్తవం, కోపం ఉంచుకుంటాడు అనేది వాస్తవం. దేవుడు కూడా పగ ఉన్నది దేవునికి కదా, పైగా నిర్వచించారు. పగ అంటే ఏంటంటే వాయిదా వేయబడిన కోపం. కోపం ఏం చేశాడు దేవుడు? వాయిదా వేసాడు. సరే చూసాడు చేద్దాం అనుకుంటాడు. అలాగే వాయిదా వేసుకుంటూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడప్పుడు శత్రువులు పంపించి బానిసలు చేయించారు. ఆ ప్రేమ గల దేవునికి నాకు శిక్ష తగ్గు ప్రభా అని చెప్పి ఆయనకి కోపాన్ని మనం వాయిదా వేయించి పగ వచ్చేటట్టుగా చేసుకుంటాం.
మన అజ్ఞానం చేత ఆ అజ్ఞాన్ని వాడుకొని మన నిర్లక్ష్యాన్ని వాడుకొని సాతాను మనకి ఆ దారిలో నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం పొందుతా ఆయనకి ఇస్తాం, మారి మనసు పోలి పలకడమే ఆయనకి సంతోషం. ఎవరికి ఇస్తాంరా? కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్తున్నాం అనేది అన్నింటినీ పాపం తెలియదు, చాలా మంది తెలియదు. నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్తున్నావు అని అంటే చాలా మంది చచ్చిపోవడం వెళ్తున్నారు. ఈ సంవత్సరంలోనికి రారా నీకు చెప్తాను. ఎందుకంటే నీకు ముగింపు దినాలు రాసి పెట్టాను. హిజ్కియాకే దేవుడు చెప్పాడు, నీళ్లు చక్క పెట్టుకో, నీ జీవిత కాలం అయిపోయింది అంటే. అది హిజ్కియాకి తెలియదు, యవనస్తుడు చచ్చిపోతాడు అనుకోలేదు. నడి వయసులో ఉన్నాడు, దాదాపుగా 30 సంవత్సరాలు అనుకుంటాడు, 32 సంవత్సరాలు. 51 సంవత్సరాలు జీవించాడు, 15 ఇచ్చాడు కదా అప్పుడే. 36 సంవత్సరాలు బట్టి ఆ వయసులో చనిపోతాడా? ఈ రోజులోనే ఆ రోజు నాకు చచ్చిపోతాడు. దేవుడు అప్పుడు చెప్తున్నాడు, నేను చనిపోయి అయిపోయినా. అయ్యో, ఇంతలోనే నా దినాలు ముగింపుకు వచ్చాయా? అవును, నేను రాసి పెట్టిస్తే నువ్వు 36 జీవించాలంతే. అవునా? దావీదను కూడా కాదా 72? నువ్వు దావీదను కాదు కాబట్టి అసలు సగం. ప్రభు మరి అయ్యో ఏడిస్తే సరే సరేనే, నువ్వు ఇంతకు ముందు కూడా నా మందిరం విషయంలో ఎంతో కార్యం చేసావు, దేశమంతట్లో చెత్త గిత్త కాల్చి పారేసావు, ఇవన్నీ చేసావు కాబట్టి సరే, నువ్వు మంచోడివే కాబట్టి తర్వాత కూడా మంచోడిగా ఉంటావని నాకు నమ్మకం కలుగుతుంది. సరే అంటే 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇక తర్వాత 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 దేవుడి దగ్గరికి రాగలడా లేదా? ఏ ముఖం పెట్టుకుని రా వచ్చావంటే నువ్వే అన్నావు కదా ప్రభు 15 సంవత్సరాలు పెంచేదని, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ధైర్యం వచ్చేసింది హిజ్కియాకి. ఆ జీవిత దినాలు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు అయిపోయింది. చాలా మంది అలాగే అనుకుంటారా లేదు? అప్పుడే నేను వెళ్ళిపోయా, ముక్కు పచ్చలు ఆగలేదండి అంటుంటా. దేవుడు ఆయన అనుకున్నాడు ఆరిపోయిందని. ఎంతలోనే దీపం ఆరిపోయిందా అంటున్నాడు. అది దేవుడు అనుకున్నాడు. మంచిగా నూనె వేసాడు, ఆయన చిన్న వంతు పెట్టాడు. జీవించిన 25 సంవత్సరాలు పెద్ద వంతి నూనె ఎందుకు డ్రోపడి వేయాలా అని దేవుడు ఏం ఇచ్చాడంటే అయిపోయింది. 25 సంవత్సరాలకే నువ్వు ఉద్దేశంగా నువ్వు ఇంకొక 25 ఉన్నావంటే దేశమే వాడు. ఇప్పుడు వాడు చేసిన చాలా మంది ఉన్నారు. దేవుడు ముగించేస్తాడు. ఎంత ఆశ్చర్యం! ఎవరు చచ్చిపోయలేదా? ఇశ్రాయేలు ఆరోగ్యంలో వెళ్ళినప్పుడు వాళ్ళు 10 సిలువలు చచ్చిపోయారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ముగించబడుతుందని. ఇంకా వెళ్తావులే అనుకుంటాడు, ఇంకా మార్మల్స్ పొందాలి, ఆ మోసం పెట్టాడు ఇందాలే చేద్దాంలే అనుకుంటున్నారు. ఇంకా నాకు టైం ఉంది కదా అనుకుంటున్నారు. ఎవరి కాలంలోనే గ్యారంటీ లేదా టైం కానీ దేవుడు చెప్తూ ఉంటే ఇప్పుడు మనకి ఇంకా గొప్ప నమ్మకం. నేను ఇంకా ఉంటాను. అదే నమ్మకం అండి. అది బైబుల్ చెప్పింది, ఆ ప్రవక్త చెప్తున్నాడా? రేపు మనది కాదని ఆ ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు. నిన్నే మనది, రేపు మనది కాదంటే మనోళ్ళు ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. అట్లా ప్లాన్లు వేసి ఆస్తులు దాచి బ్యాంకుల్లో నిల్వలు కూర్చుకొని ఇంకా అక్కడ ఇక్కడ అన్ని కొనుక్కొని దాచుకొని. మామూలుగా అయితే జనరల్ గా చెప్పుకోవాలంటే 15 సంవత్సరాలు 20 లోపే వేసేదాకా శ్రమల కాలం వచ్చేస్తుంది. అక్కడ అది యూనివర్సల్ గా సార్వత్రిక సంఘం పార్టీ చెప్తున్నారు అలాగా. అవును, నువ్వు అక్కడి వరకు ఉంటావని గ్యారంటీ ఏంటి? ఈ లోపు ఎగిరిపోతుందేమో. హిజ్కియా అంత మంచి పనులు చేసినోడే సగమిగా పోతాం అంటున్నాడు దేవుడు. అలాంటి కాని వానికి
అలా కానివాడు ముందెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? దేవుడు నెక్స్ట్ ఇయర్ మన మీద కోపపడి నెక్స్ట్ ఇయర్ లో తీసేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ రోజు మారపరుచుకోండి. ఎన్నిసార్లు నేర్పించారో ప్రభువా అని ఇప్పుడు అంత ఏడాలన్నమాట. ఎన్నిసార్లు నేర్పించారో నిన్ను అని అంతగా ఇప్పుడు మన కన్నీళ్ళు ప్రవాహం అయ్యాడు. మేలు చేసిన, ఉపకారం చేసిన, మనకు ప్రాణం ఇచ్చిన, రక్తం కార్చిన దేశాన్ని మనం ఎంత ఏడిపించామో ప్రతిరోజు. చెప్పింది చేయగా అవిధేయుడు. కొంతమంది ఏం చెప్పారు, పలానా కళ్ళకి కళ్ళు వచ్చిందండి, లీడ్ కోసం కళ్ళు వచ్చింది. ఎన్నో అబ్బాయి చెప్పాడు కళ్ళు వచ్చింది, ఇద్దరు చచ్చిపోయారు ఎవరి కాలంలోని. మన మినిస్ట్రీయే, మన సంఘాలు ఇద్దరు అవనసులో చదివారు. ఎంత బాధాకరమైన విషయం అది. వారికి తెలుసా వాడు చచ్చిపోతాడు? ఎంత మారి మనిషి పొందాలి. నేను ఉంటాను అనుకుంటున్నాడు, ఇంకా వాడికి నెక్స్ట్ ఇయర్ లేదు. అలాగా ఏంటి, ఎవరిని దేవుడు అనుకున్నాడు వాడికి నెక్స్ట్ ఇయర్ లేదు. నీకు నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఈ రోజు తీసుకెళ్ళగా దేవుని తట్టు తలెత్తడానికైనా సొంకర్లాగా ధైర్యము జాగ్రత్త రొమ్ము కొట్టుకోవచ్చు. ప్రభా నేను నెక్స్ట్ ఇయర్ ఉండాలి, నేను ఉండాలి ప్రభా, నన్ను బ్రతికించు అని నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు ధైర్యం తెలడానికి దేవుడికి ఒక హేతువు చూపించాలి. మరి ఇదిగో నన్ను ఇలా గుంచుతాను, అలా గుంచుతాను, ఇలా చేస్తాను అన్నావు కదా ప్రభా, అందుకొరకు నేను సమర్పించుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ లో పాత జీవితంలో ఉండను ప్రభా, నువ్వేం చెప్తా చేసి తీరుతాను నేను. నన్ను నవ్వు, ఇదిగో అందుకు నా మారు మనసుని చూడు, నా కన్నీళ్లు చూడు అని దేవుడికి మన కన్నీళ్లు, మన పశ్చాత్తాపం దేవుడు చూసి సరే అని అంగీకరించారు. సరే అని అనుకుంటే దేవుడు మన నెక్స్ట్ ఇయర్ లో బ్రతికించే అవకాశం మనం పొందుతాం. దేవునికి స్తోత్ర. మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, దేవుడు నాకు ముందుకే లేస్తాడు. ఎవరు రాదు వాళ్ళ మాట్లాడు, ఎందుకు భయపెట్టావు నా ప్రజల్ని అంటాడు. నేను భయపడతా ఉంటే దేవుడి దగ్గర మళ్ళీ ఎలా భయపెడతాను? మళ్ళీ ఇంటికి వెళ్ళాక దేవుడిని అడుగుతాను, నేను చేసిన ప్రసంగం ఎలాగాను ప్రభు, ఎలా ప్రభు, ఎలా చేశాను, అందులో తప్పెంత ఒప్పెంత పలపొడి మాటలు పలికేశానో చెప్పినాయన అని ప్రార్థన చేసుకొని ముగిస్తాను. మరి ఏమో మనుషులు కాదు, ఏం మాట్లాడించామో ఏంటో. కాబట్టి పిల్లరా ఎంతసేపు ఒక ఫస్ట్ పాయింట్ మీదనే నడిచి ప్రసంగం అంతా కదా. మనకు ధైర్యముతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు అనుకున్న డైరెక్షన్ లోనే మనం వెళ్ళాలి. దేవుడు అనుకున్న డైరెక్షన్ లో మనం రాకపోతే చచ్చిపోయే ప్రమాదం. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆహారం కోసం దేవుని మీద సరుగుతూ వచ్చారు, డైరెక్షన్ బాగోలేదు కదా. ఆల్రెడీ వాళ్ళ దేవుడు వాళ్ళు సనిగారు, అది ఎర్ర సముద్రదైనా వాళ్ళు సనిగారు. ఇదేట్రా దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తే మనం సరుగుతున్నాం ఏంటి అని అక్కడే జాగ్రత్త పడాలి. అది జ్ఞాపకం పెట్టుకుంటా ఉండాలి. ఆహారం కొరకు, నీళ్ళ కొరకు సనుగుతా వస్తున్నాం మనం అని జాగ్రత్త పడిపోవాలి. అదే డైరెక్షన్ అలవాటు చేసుకున్నాం. మనం అవిధేయతతోనే దేవుడి దగ్గర రావడం అలవాటు చేసుకుంటా ఉంటే స్వచిత్తంతో, లోపంతో, దోషాలతో తెలిసి ఇలాగే నేను ఉంటాను, నా ఇష్టం అనుకునేటట్టుగా వస్తా ఉంటా. ఆ డైరెక్షన్ మంచిది కాదు. దేవుడు కోపాన్ని రప్పించి చంపేసాడు ఆ డైరెక్షన్ మాట. ఎవరితో ఎన్నన్నావు, ఏం మాట్లాడినావు,
ఆ? కుటుంబంలో పరిస్థితి బాగోలేదు అన్నాడు. కుటుంబంలో ఎలాగున్నాం మనం, సంఘంలో ఎలాగున్నాం, ఇదే డైరెక్షన్, ఇదే విధానం, ఇదే త్రోవతో మనం వచ్చేస్తున్నావా? అయితే దేవుని కోపాన్ని కలిగిస్తూ నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఖతం చేసే ప్రభు అన్నట్టు ఇప్పుడు అలా వచ్చేది, కానీ అలాగ వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి వచ్చే దారిలో నుంచి మనం వెళ్ళొద్దు, వేరే దారిలో వచ్చి మనం వెళ్ళిపోవాలనగా దేవునితో సమాధానపడి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్ళాలి. గుండె నిబ్బరంతో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. అలా ప్రియులగా రెండవ విషయం ఏమంటాడు ఆ వాక్యంలో? నీ ఆశీర్వాదము నుండి మరి దావీదు ఆశీర్వాదం పొందాడు కదా, కొడుకును నువ్వు కంటావు, వాడికి సొలొమోను పేరు అని. అయిన తర్వాత దావీదు వచ్చాడు. ఇప్పుడు నా కుటుంబం కూడా ఏం కావాలి అమ్మా? మళ్ళీ చదవండి అన్నమాట. నీ ఆశీర్వాదము నుండి అని ఈయన అంటున్నాడు అన్నమాట. ఓకే, ఈయన అన్నాడు. ఆ నెక్స్ట్ దావీదు లైఫ్ ఎలా మారిపోయింది? 7వ అధ్యాయం ఇది. 12వ అధ్యాయంలో మిద్దె మీదకి ఎక్కాడు. ఆ 13వ అధ్యాయం నుంచి ఫ్యామిలీ స్టోరీ అంతా మారిపోయింది కదా. 13వ అధ్యాయంలో దావీదు యొక్క మొదటి కుమారుడు, దావీదు యొక్క 3వ కుమారుడు యొక్క చెల్లెలని రేప్ చేశాడు మాట. స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి శాపం దావీదికి. నా చెల్లెలు రేప్ చేస్తారా అని చెప్పి దావీదికి తండ్రి ఒకటి, అన్నదమ్ములు తండ్రి ఒకటే కానీ తల్లులు వేరు, 8 మంది భార్యలు కదా. అబ్షాలోము కుమార్తె చెల్లెల్ని పాడు చేశాడని అబ్షాలోముకి కజిన్ అవుతాడు కదా, అన్నయ్య అవుతాడు ఒక రకంగా. అందులో నువ్వు మా చెల్లిని పాడు చేస్తారని చెప్పి ఆయన చంపేశాడు. వాడిని చంపింది కాక తరువాత మీ నాన్నని చంపేయాలరా అని మంత్రి వచ్చి తగులుకుంటున్నాడు అబ్షాలోముకి. ఎందుకంటే బత్షెబాకి మేనమావ ఏదో అవుతాడు, అహితోపే మంత్రి. నా మేనగోడల్ని నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి ఆ పగ పెట్టుకొని అబ్షాలోముతో కలిసి దావీదుని చంపేవాడు ఇద్దరు కలిసి. ఈ మంత్రి చాలా క్లోజ్ గా ఉండేవాడు. తన మేనకోడికి వెళ్ళి చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్పి పగ ఊలి అబ్షాలోముకి ఏమిటి చెడ్డ మాటలు ఎందుకు నేర్పరి గలవాడైపోయి తిరిపేసి మీ నాన్నని చంపేశాయి, లేకపోతే నిన్ను బతకనివ్వడు, నువ్వు ఇలా తప్పు చేశావు కదా, అన్నయ్య చంపించేశావు కదా, ఊరుకుంటాడు అనుకున్నావా అని రెచ్చగొట్టి ఏం చేశాడంటే అబ్షాలోము కుమారుణ్ణి దావీదు మీదకి రెచ్చగొట్టాడు. వీడు కనపడలేదు, వీడు కనపడలేదు. రెచ్చిపోయినాడు ఎవడు? అబ్షాలోము. వాడు కనపడుతున్నాడు మాట. ఐచూపులకు వాడు కనపడుతున్నాడు. ఏమన్నా అసలు మంత్రి ఎంత క్లోజ్ కదా. ఈ మంత్రి దావీదు యొక్క క్లోజ్నెస్ కదా, మధురమైన గోష్ఠి అంటాడు. మన సహవాసం, మన యొక్క గోష్ఠి ఎంతో మధురమైనది కదా. నాకు కీడు చేసిన వాడు పగవాడు కాదు, నా విహితుడు అంటే నా స్నేహితుడు, నా ఫ్రెండే, మేము చాలా క్లోజ్ గా ఉన్నాం. అలాంటి వాడే నా కుమారుడు నన్ను చంపేటట్టుగా చేశాడు అక్కడ. అది దేవోక్తిగా యూదా కోసం కూడా మాట్లాడేశాడు మంత్రి దేవుడు. కాబట్టి మంత్రి ఏం చేశాడు? దాక్కుని ఉన్నాడు, కనబడకుండా. అసలు నేనే తప్పు చేయలేదండి. కానీ బయట పడిపోయాడు ఎవడు? ఎంతమంది లేరండి అలాగే? బయట పడినోడేమో ఒకడైతే
వాడు అలా రెచ్చగొట్టింది ఏమో కనబడినోడు ఉంటాడు మరి. దేవుడు కనబడి వీళ్ళిద్దరు, దావీదు కనబడిపోయారు వాళ్ళిద్దరు. దేవుడు చెప్పేస్తున్నాడు, దావీదు ఓరియా చంపేశాక పశ్చాత్తాపడి క్షమాపణ పొంది సమాధానం పడిపోయాడు. మరి దేవుడు సరే ఎన్ని చంపారు అనుకుంటాడు, కానీ నా సంకల్పం కొరకు బ్రతుకుతాను అన్నాడు కాబట్టి బ్రతికిస్తున్నాడని చెప్పి వదిలేశాడు దేవుడు. దేవుడు తన ఇద్దరు ఒకటైపోయారు, సమాధానం పడిపోయారు ఇద్దరు. వీళ్ళని గుర్తించారు కదా, వీళ్ళిద్దరు గుర్తించలేదు. చంపేద్దాం, ఎందుకంటే నరహత్య చేసేవాడికి నరహత్య తగును చట్టం ప్రకారం, మోసే ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఇప్పుడు మనం చంపేయడం తప్పు కాదు, ధర్మశాస్త్రం నెరవేర్చడమే అని లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టాడు మరి అంశాల్లో. ఈ అంశాల్లో పిచ్చుకుంటులాగా వచ్చాడు మరి నాన్న మీద. నాన్న ఏం చేశాడంటే కొడుకుని కొడితే ఏం బాగుంటుంది, తప్పు జరిగింది అనుభవించాలా అని సైలెంట్ అయిపోయి దూరం అయిపోయి. ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచి లేకుండా తెలిసిన. ఇప్పుడు కొడుకు దేవుని సేవకుడిని చంపేయడానికి దేవుని పోగొరిగిపోతాడు. ఆయన దూరం అయిపోతున్నాడు. వాడు సైలెంట్గా ప్రార్థన చేసుకుని అయిపోతున్నాడు. అయినా తను మానలేదు, ఎందుకంటే ఈ పక్కన ఉన్నాడు కదా, వీడు రెచ్చిపోతున్నాడు. మరి వీడు ఒక రక్కలాంటి ఉన్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. వీడు రెచ్చిపోతా ఉంటే వాడు రెచ్చిపోతా ఉంటాడు. ఆఖరికి ఏదైందంటే అంశాలు చెప్పి ఇద్దరు సజీవులు కాదు దేవుని దృష్టిలో. ఇద్దరు కూడా బ్రతుకుతున్నామని పేరే కానీ దేవుని దృష్టిలో మృతులే. మృతులే. ఇలాంటి వాళ్ళు సంఘాలు చాలా మంది తయారు చేసుకుంటాడు సాతాను. ఓపెన్ మినిస్ట్రీస్ అయినా ఏ సంఘమైనా. దావీదు రాజ్యంలోనే అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఓఫీర్ రాజ్యంలో ఉండరా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నీ ఇంట్లో తయారు చేస్తాడు అలాగా, నీ సంఘంలో తయారు చేస్తాడు అలాగా. అసలు పరలోక రాజ్యంలోనే అలా తయారు చేశాడు కదా సాధారణ. ఇక్కడ తయారవుతుంది అంటే దూతలే అలా వాడి మాటలు మారిపోతే మనుషులు పలుగిళ్ళు మారిపోలేము మనం. అప్పుడు ఎంత శ్రద్ధ వహించాలి ఈ పాఠాలన్నీ మనం చూసి. మెట్టుకు ప్రియులరా, దావీదు కుటుంబం దావీదు అనుకున్నట్టుగా ఉందా? దావీదు ఏమన్నాడు అక్కడ ఆ ఫ్యామిలీ దగ్గర చూడండి, నిత్యము ఉందా ఆశీర్వాదం? లేదు. మరి ఇప్పుడు ఫ్యామిలీ ఆశీర్వాదం ఉన్న దేవుని వాక్కులో పలికేసాడు, దేవుడు రాయించేశాడు, దేవుడు రాశాడు. మరి ఫ్యామిలీ దేవునేది? నువ్వంటే సరిపోద్దా? నేనంటే సరిపోద్దా? ప్రియులారా, ఆ తర్వాత నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం అందును గాక అనేసేనే దేవుడి దగ్గర. ప్రభువా, ఈ రోజు నా కుటుంబం ఇలా ఉంటది నాయన, మేము నీ కొరకు ఉంటాం కాబట్టి ఎప్పుడు అనేసి ఉంటున్నాను. దేవుడు చూస్తాడు. ఆ మాట అన్నావు కదా, కుటుంబం సంగతి ఏంటి అని. దావీదు తన కుటుంబ విషయంలో శ్రద్ధ వహించలేకపోతే తన కుటుంబం కొరకు తను మర్డర్ చేయకుండా అగాల్సి మర్డర్ చేశాడు, మరి చేయించాడు. మరి అప్పుడు దేవుడు చూసి, నువ్వు ఊరియా చంపుతావా? చంపడానికి నువ్వెవడు? నేను చంపాను కదా ఊరియాని. అదే యుద్ధంలో అదే రోజు చచ్చిపోతాడు ఊరియా అసలు, మనకి అయ్యగారు నేర్పిన ప్రకారం. కానీ దేవుడు విధానంలో ఊరియా చనిపోవాలి, కానీ దావీదు విధానంలో చనిపోయాడు. అంటే దేవుడి డైరెక్షన్ దేవుడు దావీదు పాటించుకోలేదు, తన స్వచిత్తం తన డైరెక్షన్ లో వెళ్ళాడు. మరి అదే అంటున్నారు ఫస్ట్ పాయింట్ అదే కదా, దేవుడి డైరెక్షన్ లో మన దేవుడి దగ్గరికి వేరే డైరెక్షన్ నుంచి దేవుడి దగ్గర రావద్దు.
నువ్వు చంపావు కాబట్టి నీకు చావు ఎదురవ్వాలి. కానీ నువ్వు బతిమలాడేసుకుని రాజ్యం కొరకు ఉండాలన్నావు కాబట్టి సరే దాన్ని వేరే వాడి మీదకి వాయిదా అని చెప్పి కుటుంబంలో పడిపోయింది. మన మీద తప్పచ్చు, అది కుటుంబం మీద పడిపోవచ్చు. కాబట్టి అలా పడిపోక ముందే ఏం చేయాలి? కుటుంబ విషయమే మనం శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఉన్న భర్తలు అండ్ ఫ్యామిలీ విషయమే చాలా కేర్ఫుల్ గా ఉన్నాయి. భార్య భర్త కంటే ఎదిగింది అనుకోండి ఆధ్యాత్మికంగా, ఆమె ఎవరు కుటుంబంలో దేవుని దృష్టిలో యజమాని కూడా ఆడు ఉండాలి. ఆ తరహాలో ఉండి కుటుంబాన్ని దేవుని కొరకు నడిపిస్తా ఉండాలి. అది ఆ మాట పలికిన తర్వాత దావీదు వదిలేశాడు ఆ మాటని. తర్వాత కుటుంబంలోకి మరణం చొరబడి. అలా రెండో విషయం ఏంటంటే నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం నొందును గాక అనేసి అంటే అసలు దేవుని కుటుంబం ఎవరో తెలిసిన బత్షెబా, దావీదు, సొలొమోనే. మిగతా వాళ్ళు అందరూ ఎట్లాంటి వాళ్ళు తెలిసిన బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ మీద స్లాబ్ వేసేటప్పుడు దానికి సపోర్ట్ గా పెడతారు కదా, కర్రలు పెడతారు. ఏంటంటారు దాన్ని? పెట్టే సర్వే బాధలు ఏమంటారు? సెంటరింగ్ పనే. ఈ కర్రలు ఏమంటారు? పేరు పెడతారు, తీస్తారు, వేస్తారు, తీస్తారు అంటారు. ఆ కర్రల్ని ఏం పే పిలుస్తారు? అవునా? ఎదురు కర్రలు అనుకుంటాడు. ఎవరు లేరా బిల్డింగ్? సపోర్టర్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో. అంటే ఆ బిల్డింగ్ ఎంత కాలం ఈ లోకంలో ఉంటుందో అంతకాలం ఆ కర్రలు ఉంటాయా? తీసేయాలా లేదా? మనం ఎప్పుడు దేవుని కొరకు కేవలం ఆ మధ్యలో కాసేపు ఉండి తీసేసే ఆ సర్వే కర్రలాగా సపోర్టర్స్ లాగా ఉండొద్దు. దానికి నలుమూలల పిల్లర్ చేస్తారు కదా, స్తంభాలు వేస్తారు కాంక్రీట్ తో, అలాగ ఉండాలి. దావీదు ఏమన్నాడు తెలిసిన? అసలు కుటుంబం గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథం 140 మా కుమారులు మా కుమార్తెలు 144 గాబరాలోని అవతలోళ్ళు కీర్తనలో పోయి ప్రకటనలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడే జీవితం ముగించే శ్రమలో పోతారు. డిఫరెన్స్ చెప్పండి. చూడండి మా పురుషులు అంత సైలెంట్, వాళ్ళు శిష్యులు. 144వ కీర్తన 12. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె. కంబమన్నా స్తంభమన్నా ఒకటే, మూల స్తంభం. ఇప్పుడు ఈ పిల్లర్స్ మీద కట్టలేదు ఈ బిల్డింగ్, మధ్యలో ఒక స్తంభం అవసరమైంది స్లాబ్ కోసం పడి. మూల నుంచి అంటే ఆ చుట్టూరు అలా వేస్తారు. దీనికి ఇంచుమించు ఒక 6-8 పడి ఉంటాయి స్తంభాలు. ఏంది 8 అబోవ్ అనుకుంటా. అవి కానీ కింద కదిలే అనుకోండి, ఏమో బిల్డింగ్ అంతా అది కదలొచ్చా? నేను ఎదుర్కొండాలి మాటికి ఆ సపోర్టర్స్ తీసారు కదా సర్వే రావట్లేదు. నన్ను కూడా దిగండి బాబు, నీకు దిగకూడదురా నాయన, అవుట్ రీచ్ కోసం అన్నట్టుగా సపోర్ట్ లో తీసి పంపించావు సర్వే కార్ని. వాడు అక్కడ మూలస్థానం పోతాడు, నువ్వు ఎక్కడే ఉండాలి. అదే నేనంతా నన్ను పంపకండి సార్, నన్ను మూల స్తంభంలో ఉంచుకోవాలి.
నిన్ను ఉంచాలంటే బిల్డింగ్ పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి. లేకపోతే నేను కూడా తీసి పంపిస్తాను దేవుడు చెప్పి మీద. నువ్వు ఇక్కడ బాగుపడలేదు కదా. కొంతమంది పిల్లలు ఇంట్లో చదవట్లేదు ఏం చేస్తారు, అమ్మాయి అంత స్కూల్ హాస్టల్ వేసేస్తారు నిన్ను. వేసి మమ్మీ నేను ఇక్కడ బాధపడలేకపోతున్నాను. వీడు ఇలాగంటుడు అనుకుంది అమ్మ, వీడు ఇలాగంటాడంటే అమ్మ అలాగండి. అసలు వీడికి అమ్మకోరు ఎక్కువైపోయి వేసి నేను అక్కడికి పోతాను. ఈ సపోర్టర్స్ కి పిల్లర్స్ కి ఎంత తేడా. ఇది జీవిత కాలం ఉండాలి, జీవితాలను రక్షిస్తుంది కదా. ఈ సపోర్టర్ జస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ అంతే ఒక 2 నెలలు ఉంటే ఉంటదేమో, దినాలే ఉంటాయి కదా సపోర్ట్ తీసేస్తే. అలా ఉండదు. దేవుడు అనుకుంటాడు నేను మూల స్తంభంలో కూర్చుదాం అనుకుంటే నువ్వు సపోర్టర్ లాగే ఉంటున్నావు. అయిపోయింది సపోర్టర్ టైం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అక్కర్లేదు, స్లాబ్ బాగా అయిపోయింది నీ పని అక్కర్లేదే అని తీసి పనిచేస్తాను. కానీ దేనికి ఎందుకు రాయిస్తున్నాడో జాగ్రత్త పడాలి మనం. మా కుమార్తెలు అన్నాడు. మా కుమారుడు అంటే దావీదు కొడుకులా. ఒక్క సొలొమోను తప్ప ఎవరు దానికి పనికి రాలేదు మేడం. ఇక్కడ కుమార్తెలు అసలు దావీదు కుమార్తెలు లెక్కే మనకి తెలియదు అసలు ఏంటో సంగతి. ఆ ఉన్న కొడుకులు కూడా పనికి రాలేదు మంచి. పాప దావీదు కుటుంబం ఏంటి ఎలాగైపోయింది అనుకుంటే దేవుడు అంటే దావీదు అసలు కుటుంబం బాబు. సొలొమోను వాళ్ళ అమ్మ ఇద్దరు కుటుంబం అంతేనా అంటే ఇంకో కుటుంబం ఉందిలే, అది నా కుటుంబమే దావీదు కుటుంబం. వాళ్ళు నగరకై చెక్కిన కూతురు అలాంటి దావీదు కుటుంబం. తన కొడుకులు వాళ్ళు ఎలాగున్నారట, ఎదిగిన మొక్కలు వాళ్ళే ఉన్నారు. ఏంటి మొక్కలతో పోల్చాడు. ఆ మొక్కలు ఇచ్చే ఫలాలతో, ఆ ఫలాల వలన ఏమిటి ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బతుకుతారు. ఇప్పుడు బతికేది జనరల్ గా చూసుకుంటే భర్తను బట్టి భార్య కుటుంబం బతుకుతారా, లేకపోతే భార్యను బట్టి భర్త పిల్లలు బతుకుతారా? జనరల్ గా ఒకసారి పరిస్థితులు బట్టి భార్య ఉద్యోగం చేయాల్సి వస్తే భర్త ఏమో ఉద్యోగం తోడదు, ఏదో కారణాన్ని బట్టి పర్లేదు. అది మనకు మెయిన్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఏసాయ భర్త కదా, అతన్ని బట్టి మనం బతకాలి కదా. లేకపోతే మనల్ని బట్టి ఆయన బతుకుతాడా? అయితే అంతకుముందు ఉండకూడదు ఆయన. అంచేత దావీదు కుటుంబం అనేసి అంటే ఆ నగరములో, ఆ దేశంలో దావీదును ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు, దావీదు దర్శనాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అసలు కుటుంబం. దేవుని సోదర కేస్ దావీదు ఏంటి అనుకున్న ఈ మిగతా వాళ్ళు భార్యలు పిల్లలు అనుకున్న తర్వాత దేవుడు పలికిస్తున్నాడు. కానీ దేవుడు ఏమైతే అనుకుంటున్నాడు, దావీదు కొన్ని 8 భార్యలు పుట్టినటువంటి సంతానం అని దేవుడు అనుకోవట్లేదు. దేవుడు అనుకున్నది బత్షెబ ఏంటి కొడుకు తండ్రి చంపేయాలి అనుకుంటాడు. వాడు కొడుకే ఈయన నా కుమారుడు అంటే ఎవరు అబ్జాలమ్మా మాకు డబ్బులు ఇచ్చి మా నాన్న చెప్పేయాలన్నాడు. నీ కొడుక మా దగ్గరికి వచ్చా డబ్బులు ఇచ్చి చంపేద్దాం రమ్మన్నాడు. నీ కొడుక అంటే బాగుంటుందా? బాగు. కాబట్టి ప్రియులారా ఫైనల్ గా కుటుంబం అంటే ఏంటి? మీరు శారీరకంగా కలిసి ఉన్న కుటుంబమే. ఈ రోజు నుండి రేపు ఏమైపోద్ది ఆ కుటుంబం? లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏమే
మన తీసుకురా గబ్రియల్ దేవతలు దగ్గరికి. ఎవడరా నువ్వు? ఆమె ఇక్కడ రాణి అయిపో చేస్తే నువ్వేమో తోటమాలు అయిపో. ఏమో ఇక్కడ ఆడవాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంటది కదా ఎప్పుడు కూడా అన్నిట్లో. ఈ రోజు ఏదో కనపడుతున్నారు స్టార్లో కానీ బాబు ఇంటి పనులు వంట పనులు అన్ని పనులు ఉంటే ప్రార్థన చేసేస్తా ఉంటారు. అవునండి, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. మాకు ఆదివారం ఒక గంట సార్ కదా అని వాళ్ళు అలాగంటారు. మళ్ళీ నా మగజాతికే కదా నేను సపోర్ట్ ఇచ్చుకోవాలి. కాసేపే సపోర్ట్ అది ఎప్పుడు పిల్లర్ లాగా ఉంటుంది అనుకుంటాడు. కాబట్టి ఇక అక్కడికి వెళ్ళే వచ్చా స్వీట్స్ తీసుకురా. పరలోకంలో స్వీట్స్ మహిమదంతాలు ఉంటాయి, తీసుకురా. ఎవరక్కడ వాడిని తీసుకెళ్లి 2 తోటలు అప్పగించండి వాడికి. అంతకుముందు ఒక తోట మేళాడు, ఇప్పుడు 2 తోటలకు మేళ. ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ కాదురా బాబు, డిమోషన్. ఆ తర్వాత మోషన్ ఉండదు అక్కడ కాబట్టి బతికిపోయాం. మోషన్స్ ఉండవు అక్కడ. ఇక్కడే అన్ని ఏదైనా క్లీనింగ్ సెక్షన్ మోషన్స్ కాదంటే ఎంతైనా ఇక్కడే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాక కడుపొబ్బరు అయినా కూడా మోషన్ డ్యూటీలు ఉండవు అక్కడ. ప్రమోషన్ వచ్చింది అనుకుంటుందా 2 తోటలకు మారి అయితే. 2 రాజ్యాల మీద రాజు అంటే ప్రమోషన్. అంతేగాని 2 తోటలకు మాలి అంటే. కాబట్టి ఎప్పుడు ఇక్కడ నాది, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అని అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకో. ఈ కుటుంబం దేనికి? దేవుని కుటుంబం బాగోగులు కొరకు. సార్వత్రిక సంఘము దేవుని కుటుంబం కదా. పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదిగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటాడు ఇక్కడ? భూమి మీద ఉన్నాయి. పరలోకంలో ఎటువంటి కుటుంబం ఉంటది? మనలాంటి కుటుంబాలు ఉన్నట్టుగా పెళ్లి చేసుకోవడం, పిల్లలు కన్నా, అదేమో పుట్టింటికి వెళ్ళడం, ఈడేమో మామగారి కట్టం కోసం అల్లుడిగా వెళ్ళిపోవడం. అల్లుడు వచ్చాడండి, ఆడికి మహిమ స్వీట్లు పెట్టండి, ఇలాంటివి ఉంటాయి. అక్కడేమో అల్లుళ్ళు, కోడళ్ళు, మేనమామ, మేనత్త వరుసలు, ప్రెగ్నెన్సీ, డెలివరీ, జనరల్ హాస్పిటల్ ఉంటాయి. ఆశండాలు అంతా అక్కడికి వెళ్తా ఉంటాయి. అత్తపోరు ఉంటుందా? కోడలు ఉంటారు అక్కడ? ఉండరు. అసలు ఈ లింకులన్నీ ఇక్కడే. ఈ లింకులు కట్ చేసేసుకోవాలి. నీకు కుటుంబంగా పెట్టాడు. ఎందుకంటే నువ్వు పరలోకపు కుటుంబంలాగా నీ కుటుంబం ఉండాలి. ఈ కుటుంబం ఆ కుటుంబంలాగా ఉండి ఇక్కడున్న దేవుని కుటుంబం అంతటిని నువ్వు బాగు చేయాలి. దేవుని సంకల్పానుసారమైన సేవ దావి తన తరము వారికి చేసినట్టుగా మనం చేయాలి. అందుకు కుటుంబం. దానికి పెళ్ళి అయినా పర్లేదు, పెళ్ళి అవ్వకపోయినా మరీ మంచిది అనిపిస్తున్నా. నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు. ఎందుకు బాగు పెళ్ళి అంటావు? పెళ్లి చేసుకున్నాడు ఏం బాగుపడ్డారు చెప్పు. ఆ ప్రసంగం చేసినోడే బాగుపడు, నువ్వేం బాగుపడు. వాడికి దిక్కు ఆయన అంటే సైతానా ఇక్కడ అక్కడ ఎక్కువ కట్నం ఇస్తున్నాడు వాడు. పెళ్లి చేసుకుని తెగ ఉపలాట పడతా చేసుకోండి, తప్పేగా, మంచిదే కదా. కానీ దేవుని కుటుంబంలో ఉంటారు. ఆ కుటుంబం యెహోషువ ఏమన్నాడు? మరి ఆ గొడవ వద్దంటున్నాడు. యెహోషువ ఏమంటున్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
ఎంత 23 15 24 అధ్యాయం యెహోషువ 15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోస్తే మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. కుటుంబం అంటే ఏమవ్వాలి? యెహోవాను సేవించాలి. మరి మీరు నాది అద్దరి దేవతలు, నాది ఇద్దరి దేవతలు అంటే యువతల దేవతలు అవతల దేవతలు ఎవరిని ఆరాధించుకుంటే పొండి, నా పని అయిపోయింది. మిమ్మల్ని ఏమో కన్నానికి తీసుకురామన్నాడు మోషే, దేవుడు తీసుకొచ్చారు. కనాన్లో దేవతలను ఆరాధించుకుంటారు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేవతలను ఆరాధించారు కదా, నా చెప్పి 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 మీ ఇష్టం. మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి, నేను నా ఇంటి వారును అన్నాడు. వాళ్ళకి ఎందరో దేవతలు ఉన్నారు కదా. సౌలుతో సమూయేలు అంటాడు, దేవుని ఆజ్ఞను తృణీకరించిన గృహదేవతలతో గృహదేవతల ఆరాధనతో సమానం, మాయా విగ్రహములను పెట్టుకోవడం అని. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖత నాకు పరుచుట మాయా విగ్రహము గృహ దేవతలు సమానము అనేసాడు. అంటే ఇప్పుడు ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు మూర్ఖత్వం అగపరచటం. నా ఇష్టం, నేను ఎలాగే ఉంటాను, నువ్వెవడు చెప్పడానికి, నేను నాకు ఎలా వీలైతే అలా ఉంటాను అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. వాస్తవం సత్యం అంటే ఇష్టం లేక మనకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండడం మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖులకు ఈ లోకానికి వేరే రక్షణ పొందేవా లేదు. మరి వాళ్ళు ఎందుకు మూర్ఖులు అన్నాడు? మనం కాదట. ఎందుకంటే ఒక సత్యం చెప్పగానే ఇది లాజికల్ గా హిస్టారికల్ గా కరెక్టే కదా అని ఒప్పేసుకున్నాం కాబట్టి మనం మూర్ఖులు. అలా ఒప్పుకున్న ప్రతి వాడు కూడా మూర్ఖుడే. అలాగే మూర్ఖత ఆగుపరిచారు అంటాడు మళ్ళా కదా. అంటే అర్థం ఏంటి? యేసయ్య దేవుడు నమ్మారు, మరి సార్వత్రిక సంఘులు కొంతమంది బోధన విషయమై పాస్టర్లు ఏం చేస్తున్నారు? మూర్ఖత అగపరుస్తున్నారు. అంటే మాకు దేవుడు ఎలా బయలుపరిచాడు, ఇలాగే ఉంటామంటారు. అయిపోయింది. ఇప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు మాట, ఏంటి అలాంటి మూర్ఖులకు వేరైపోవాలి. నువ్వు అవ్వచ్చు తిమోతి, నేను అవ్వచ్చు. మూర్ఖులు ఉంటే నువ్వైనా నేనైనా అట్లే మూర్ఖులకి వేరైపోవాలి. అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం మనసు చెవి ఇవ్వాలి. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. మూర్ఖతలకు అగుపరిస్తే జస్ట్ ఆ విషయంలో వేరావు. కుటుంబంలోంచి వేరైపోమాకు లేదు, భార్య నుండి మాకు లేదు. ఆ విషయంలో అంటే వేరైపో. ఆమె ఇష్టం నీ ఇష్టం. వెళ్ళకపోతే ఏం చేస్తావు? కానీ నా భార్య కాదు నువ్వు ఆమె చెప్పినట్టు విన్నావు అనుకో, మూర్ఖత్వం పరిస్తే ఏమనిస్తున్నాడు? గృహ దేవతలు. బయట దేవతలైనా భార్య కాదు అక్కడ గృహ దేవతలు భార్య. అవి హృదయంలో ఉన్నాయి. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన, ఒక దేవత. వారి కడుపే వారి దేవుడు. ఆ కడుపు తిండి కోరికే ఏమండి వాడు ప్రయాసపడతా ఉంటాడు. ఇది ఒక దేవుడు, మరి కడుపే దేవుడు అంటాడు. కాబట్టి ఈ ప్రియులనా
యెహోషువ ఏమన్నాడు? మీరెవరిని సేవిస్తారు? నువ్వు మూర్ఖతను అగుపరిచి సేవిస్తావు, మూర్ఖత్వాన్ని, తిరుగుబాటుని సేవిస్తావు అని అర్థం కదా. అప్పుడు మీరు ఏ ఏ దేవతలు అంటే అటు దేవతలా ఇటు దేవతలా అన్నట్టు కొత్త పాపమా పాత పాపమా, తిరుగుబాటా లేకపోతే మూర్ఖత్వమా, ఏది సేవించుకుంటావో సేవించుకో. కడుపే దేవుణ్ణి సేవిస్తావా? ధనాపేక్ష అనే విగ్రహారాధన చేస్తావా? ఇలాగున్నాయి కదా లెక్కలేనన్ని విగ్రహాలు. ఇశ్రాయేల్ ప్రజలు వారికి ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని పెట్టుకున్నారట ఇశ్రాయేల్. అలా ఇప్పుడు దేవుని పిల్లలు కూడా హృదయాల్లో ఈ విగ్రహాలు వచ్చేసాయి. యెహోషువ లాగా దేవుడు ఈరోజు అంటున్నాడు మాతో, నువ్వు కూడా మీరు కూడా ఈ మినిస్ట్రీలో ఉన్నా మీరు ఎవరిని ఆరాధిస్తారో, దేన్ని సేవిస్తారో సేవించుకోండి అని దేవుడు వదిలేస్తున్నాడు. నీ మూర్ఖత్వం దాన్ని సేవించుకో, అది నేను కాపాడుతుందేమో చూద్దాం. రక్షణ, పరువు, దీవెన, అధిష్టతం చూద్దాం. నేను నీ సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెనక నీకేదో నచ్చింది చేసుకుంటున్నావు కదా, అదే మూర్ఖత్వం, అదే తిరుగుబాటు. చూద్దాం, ఆ తిరుగుబాటే ఒకవేళ నీ పరలోకం తీసుకొస్తుందేమో, ఆ తిరుగుబాటే నీ ప్రార్థన వింటదేమో, ఆ తిరుగుబాటే నీకు ఆశీర్వాదం ఇస్తుందేమో చూద్దాం. ఒకవేళ ఆ తిరుగుబాటైనా ఎర్ర సముద్రం దాటించింది, మోషేలు తిరగబడలేదు కాబట్టి మీరు రక్షణ పోలేదు. చూద్దాం అని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దాన్ని వదిలేస్తాడు. భయపెట్టలే సుమా, మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నాను. సాతాన్ ఆల్రెడీ వాడి పని చేసేసాడు. కుటుంబాలు, భార్య ఏదైనా ఒక వాస్తవం చెప్పింది అనుకో, పార్టీ లేదు, నువ్వు చెప్తే నేను ఈయనేది ఏంటి అంటాడు. వీడికి భక్తి ఎక్కువ, వీడు చెప్పాడు అనుకో, అన్నిసార్లు ఎలాగవుతుందండి, ఇంటి పనులు అన్ని చేసుకొని ఇది పని చేసి ఆ పని ఎలాగవుతుందండి నా ఎప్పుడు అయితే ఏనాడైనా మీరు షేర్ కొన్నారన్న అది అక్కడికి వెళ్తారు మళ్ళీ. అరే దీనికి చెప్తా షేర్ అమ్మది బాగుందండి, మీకు ఎలాగంటే తలపోపు వస్తుంది. ఆయన ఎప్పుడు నన్ను చూసారు చెప్పండి, ఆయన ఎవడో చూశారు. అతను పక్కింటే చూడండి, అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు, ఆ పువ్వులు ఎండిపోయి చూసుకుంటాడు. ఎవరితోనో పోల్చడం ఏంటి? నా భర్త నన్ను ప్రేమించాడు, భర్తనిచ్చావు, ప్రేమించాడు, సహాయం చేయను ఆయన, నేను చూపించాల్సిన విద్య చూపిస్తాను ప్రభు. ఆ దారి బాగుంటుందా? అప్పుడు షేర్ కొనలేదు, ఇప్పుడేమో అలా చేసా అంటే ఆ దారి బాగుంటుంది దేవుడికి. ఏంటమ్మాయి అలగట్టినావు, ఏంటబ్బాయి అలగట్టినావు అని దేవుడు హెచ్చరిస్తా ఉంటే నాకు ఎలా వీలైతే అలా, నా మూర్ఖత్వమే అంటే దేవుడు చెప్పించారు, నీ మూర్ఖత్వమే మీ కుటుంబం బాగుపడుతుంది చూసుకోండి అని దేవుడు తలుపు తట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన మనల్ని విసిగించాడు. ఆయన నీ ఇష్టాన్ని వదిలేస్తాడు, నా ఇష్టాన్ని వదిలేస్తాడు. అలా వదిలేస్తాడేమో అని భయపడి మనకి ఈరోజు బాధ మనసు, నువ్వు ఏ విషయంలో నన్ను వదిలేశాడో నీ ఇష్టం చేసుకోరాని ఏదో ఒకటి రెండు విషయాలు వదిలేసి మిగతా విషయాల్లో పట్టించుకుంటాడు అనుకో, అది నాకు డేంజరే కదా. దావీదు కుటుంబాన్ని దేవుడు వదిలేశాడు, భార్యలు అనుకున్నాడు, పిల్లలు అనుకున్నాడు, ఎవడు ప్రయోజకుడు కాలేదు. మరి దేవుడు వదిలేశాడు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ నెలాఖరిని యెహోషువ కనాన్ తీసుకొచ్చి తన జీవిత ముగింపులో, ఈ పుస్తకం ముగింపులో ఈ మాట పలుకుతున్నట్టు ఈ సంవత్సరం అంకల్లో దేవుడు పలుకుతున్నాడు. ఇలా ప్రసంగం చేయాలని నాకు లేదు, మరి దేవుడు పలుకుతున్నాడు. మనం నమ్ముదాం. మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించుకోండి అని ప్రభు అంటుండ్రో. క్షమించిన ఆయన ఈసారి ఆ మాటనే నీ చేత అనిపించుకో, నీవు నన్నే సేవిస్తున్నావు అని నీ చేత నేను అనిపించుకుంటా.
అని పౌరుషం పూన అనమాట. నన్ను ఎవరెవరైతే చెడ్డవాడు అన్నారో ఓకే చెడ్డవాడు వాడు అన్నాడు, కానీ నేను మంచోడిని అనిపించుకుంటాను దేవుని దృష్టిలో ఉంది అని నేను శబ్దం పూనమాట. నా ఆత్మీయ తండ్రి ఒంటరిగా నా విషయంలో ఏ విషయంలో బాధపడుతున్నాను అదే విషయంలో ఆయనకి నేను సంతోషకరంగా ఉంటాను అని తీర్మానం చేసి శబ్దం చేశాను అనమాట. అలా చేయకపోతే కదా అర్థమైతే చేసిన దేవుడు నన్ను వదిలేలే అన్నట్టు. కాబట్టి దేవుని దావీదు యొక్క అసలు కుటుంబం ఎవరు? ఇంకా ఏమండి అసలు కుటుంబం ఇశ్రాయేలు జాతిలో ఎవరైతే దావీదు దర్శనాన్ని అనుసరించారో వాళ్ళే అతని కుమారులు కుమార్తెలు, వాళ్ళే ఎదిగిన మొక్కలు అన్నాడు. తర్వాత వాళ్ళ మూల కంబాలు దేవునికి ఆ ప్రవక్త దర్శనం అనుసరిస్తే అలాగే ఉంటాం, లేకపోతే మూర్ఖత్వాన్ని దేవతగా పెట్టుకుంటాం. సంగులాకుండా ఒక దేవతగా మనం పెట్టుకుంటాం. 68వ కీర్తనలో కూడా అన్నాడు, చివరిగా చూడండి ఒకసారి 68వ కీర్తన 11లో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. స్త్రీలు ఎలాగున్నారు? సైన్యంలో ఉన్నారు. ఆడవాళ్ళు కానీ కత్తులు గడ్డాలు పడుకుని యుద్ధానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్ర. ఎవర్రా మీరు? ఎవర్రా మిమ్మల్ని ఆడవాళ్ళు పనిపడారు? ఇక్కడ వచ్చింది ఆడోళ్ళ మగోళ్ళ అని కాదు, చేతిలో కత్తి ఉందా లేదా? ఆడవాళ్ళు అంటే కత్తి దిగుతుందా దిగదా? ఆడవాళ్ళ చేతిలో కత్తులు పొట్టలో దిగవా? గుండెల్లో దిగవా? ఏట్లా ఎలా అవుతున్నారు? ఇక మాటలయ్యేంత నేర్పరితను. ఎవరంటే మీరు? ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు? ఎవరు మీ రాజు? దావీదు మహారాజు. అది సంగతి. సమాధానం మాట్లాడు. పేగ ఎగిరిపోవాలనుకుంటే యుద్ధానికి వస్తాడు మూర్ఖంగా. దేవునికి స్తోత్రం. ఆ మాట ప్రకటించే స్త్రీ అంటే దానికి మళ్ళీ ముందుకు వెళ్ళిపో. దేవుడు నీకు నాకు ఒక మాట ఇచ్చాడు, ప్రవక్త ద్వారా దర్శన మాట ఇచ్చాడు. అది ప్రకటించేటువంటి వ్యక్తులు దాని కొరకు ఉన్నవారు సైనికులుగా ఉంటారు. మాట ప్రకటిస్తాడు, నేర్పరితనము కలిగి ప్రకటిస్తాడు. అలాంటి వాళ్ళు సైనికులు. ఆ నేర్పరితనం లేని వాళ్ళు సైనికులు కాలేదు. దావీదు కుటుంబం అంటే ఎవరు? స్త్రీలు. ఆ జాతిలో స్త్రీలే సైనికులుగా ఉన్న స్త్రీ. దేవునికి స్తోత్ర. అది దేవుడు దావీదుని అంటాడు, ఇదిగో నీ కుటుంబ సభ్యులు అంటాడు. ఇదిగో నీ కుటుంబ సభ్యులు పరలోకంలో చూపిస్తాడు. మరి ఆ పరలోకానికి అక్షయంలో వీడు వాడు ఎవరో కొడుకులు అనుకున్నాడు, వస్తాడు వాడు గ్యారెంటీ. అది నా పిల్లలు కాదు అనుకున్న వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. మొదట యెహోవా మా తండ్రి అండి, ఆ భూమి మీద మా తండ్రి దావీదు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీరు ఈ కుటుంబాల మీద అటాచ్మెంట్లు పెట్టేసుకొని ప్రేమ మమకారాలు పెంచేసుకొని అసలు దేవుని కుటుంబాన్ని మర్చిపోయేవాడు. దేవుని కుటుంబం అన్నారు వాడు అర్హుడుగా ఎవరి మీద పోగుతూ చెప్పడం లేదండి. దయచేసి అర్థం చేసుకో. కుటుంబాల మీద అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, పిల్లల మీద పెట్టుకోవద్దు. దేవుని మాట వింటే వాడి కుటుంబం, దేవుని మాట వినని వాడు నీ కుటుంబంలో ఉంటే వాడు అపవాది కుటుంబం. అంటే ఇటు అటు ఉండండి కాసేపు ఈ లోకంలో. కుటుంబం తప్పదు కదా.
ఉండండి, లేకపోతే అన్ని జనుల ముందు అవమానం కలుగుతుంది. అలా నటించండి, ఉండండి. మారితే మారవచ్చు కుటుంబంలో, మారకపోతే ఉండండి. దేవుడు తర్వాత ఎలాగో వేరు చేసేస్తాడు. కాబట్టి నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడును కాక. దేవుడు వేరే కుటుంబం అనుకున్నాడు, ఆ కుటుంబం అయితే ఆశీర్వాదం పొందింది. ఆ కుటుంబమే దావీదు, ఆ కుటుంబమే నీ కుటుంబం, ఆ కుటుంబమే నా కుటుంబం, అదే దేవుని కుటుంబం. అలాగా ఉన్న కుటుంబం కొరకే నువ్వు పాటుపడ్డా. అలాంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విషయమే మనం బలపరిచి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. యేసయ్యా స్తోత్రం.